గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. ఇవాల్టి డిబేట్ కొంతమందికి ఇది అయిపోయిన సబ్జెక్ట్ లాగా అనిపించినప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రాజకీయం రంగు వేసుకుంటుందా, తన రూపం మార్చుకుంటుందా? ప్రజలకు అంతు చిక్కడం లేదు. వ్యక్తిగత కారణాల చేత రాష్ట్ర రాజకీయ నాయకులు కేంద్రం ముందు తలవంచుతున్నారా? సిబిఐ కేసులంటూ ఒక సీఎం, స్కిల్ ట్రైనింగ్ కేసు అంటూ మరో సీఎం తమ చాణక్యతను ప్రదర్శిస్తూ రాజకీయ ఉనికి కోసమే కేంద్రం ముందు లొంగిపోయారా? రాజీనామాలు మీరు చేయండి అంటే మీరు చేయండి అని రోడ్డుకెక్కిన రాజకీయం ఎక్కడికి పోయింది? పోరాట కమిటీ జాడలేదు, కనిపించడం లేదు. స్పెషల్ స్టేటస్ పై రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించాలి? ఎవరు కేంద్రాన్ని నిలదీయాలి? ఎవరు సాధించాలనే ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్రజలు ఇరు పార్టీలకు అవకాశం ఇచ్చారు, కానీ స్పెషల్ స్టేటస్ పై సాధించింది శూన్యం. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, పాలక పక్షంలో ఉన్నప్పుడు చేస్తున్నది ఏంటి? రాజకీయ పార్టీలు తమ స్వార్థ అవసరాల కోసం ఎటువంటి హామీలనైనా ఇవ్వవచ్చా? దానిని ప్రశ్నించడానికి పార్లమెంట్ చట్టం చేయాలా, లేదా సుప్రీంకోర్టు కలగజేసుకోవచ్చా? ఎవరు తేల్చాలి? రాజ్యాంగంలో ఉన్న లొసుగులే ఇందుకు కారణభూతమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వేసుకున్న ముసుగును తొలగించేందుకు ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది ఈ పూట. ఇదే ఏపీలో ఉన్నటువంటి, ఏపీ రాష్ట్రానికి ఇస్తామన్నటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్, లేదా ఆ తర్వాత అన్నటువంటి స్పెషల్ ఫినాన్షియల్ ప్యాకేజ్. రైట్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు లక్ష్మణ్ గారు ఫ్రమ్ వైసీపీ నేత, అదేవిధంగా మస్తాన్ రావు గారు అనలిస్ట్, అదేవిధంగా నరసింహారావు గారు సిపిఎం నేత. ఇక్కడ నా మొదటి ప్రశ్న నరసింహారావు గారితో మొదలెడతా. నేను 2014లో పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ప్రతిపక్షం ఇచ్చిన హామీలకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఇక్కడ ఎవరు వహించాలి అనేటువంటిది మేజర్ క్వశ్చన్. సార్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, మేము ప్రత్యేక హోదా 5 ఏళ్ల పాటు ఇస్తాం ఏపీకి అనేటువంటి మాట. కానీ 2024 ఇది, ఇప్పటివరకు ప్రత్యేక హోదా కాదుగా, కనీసం ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఏపీ విషయంలో. మీరేమంటారు సార్? మీ వ్యూ ఏంటి దీని మీద? సార్ నరసింహారావు గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయరా? రైట్ రైట్, ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, రైట్ సార్, మాట్లాడండి. కాబట్టి ఆ రోజు పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, ఆవిడ చనిపోయిన హర్యానా సంబంధించి మంత్రి సుష్మా స్వరాజ్ గారు, వీళ్ళందరూ కూడా దాదాపు ఏంటంటే విరోచితంగా మేము ఈ రాష్ట్రాన్ని పరిరక్షిస్తాం, తెలుగు రాష్ట్రాన్ని అని చెప్పి శ్రీకారం పలికినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వెంకయ్య నాయుడు గారు తెలుగు భాష కోసం మాట్లాడుతున్నారు తప్ప ఈ విభజన హామీని అమలు చేయించడంలో ఆయన ప్రభుత్వమే ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలాంటి చొరవ ప్రదర్శించకపోవడం అనేది తీవ్రమైనటువంటి విషయం. ఎందుకంటే తెలుగు గురించి మాట్లాడి, తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడి, ప్రతిపక్షంలో ఆనాడు అనేకమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఇవాళ ఏంటంటే ఏం మాట్లాడకుండా నిమ్మక నీరేతుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏ విధంగా కూడా యాక్సెప్టబిలిటీ కాదు. ఇవాళ ప్రధానంగా బీజేపీ అధికారం ఉంది, అందుకని బీజేపీ అమలు చేయకపోవటం ఒక నేరం. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు నేరస్తులుగా తెలుగు ప్రజలకి ఉంటారు. ఇప్పటికి కూడా అమలు చేయకుండా పోవడం అనేది ఒక విధంగా అంటే రాజ్యాంగ హక్కుల్ని, రాజ్యాంగం మేరకు విభజన జరిగిన దాన్ని అమలు చేయకుండా దాదాపు ఏంటంటే నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఏ మాత్రం కూడా క్షమించడం కాదు. అయితే ఈ రోజు తెలుగుదేశం అధికారంలో ఉంది, సరే జనసేన కూడా అందులో భాగంగా ఉంది. మరి వాళ్ళు తెలుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ విధంగా గతంలో జగన్ చేసిన వాటిని అన్నింటినీ మేము తిరిగి పునరుద్ధరణ చేస్తాం అన్నారు. మరి మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ విభజన హామీని అమలు చేయించడంలో మీ పాత్ర ఏమిటి? మీరు ఒత్తిడి చేశారా? మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారా? ఫీల్డ్ లో ఉన్నారా? లేక ప్రజల్ని సమీకరిస్తారా? ఇలాంటి విషయాలు ఏవి కూడా పట్టించకుండా దాంతో మాకు సంబంధం లేనట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ఉంది. బీజేపీతో అలైసుకున్నటువంటి పార్టీలు అన్ఫార్చునేట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఆ మేరకు అందరినీ కలుపుకుని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒత్తిడి చేయకపోవడం కూడా ఇది కూడా ఏంటంటే తీవ్ర నిర్లక్ష్యం. ప్రజలంటే గతంలో చెప్తారు, ప్రజలంటే దేవుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ప్రజల్ని ఈ విధంగా 10 సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు ప్రశ్నిస్తున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అవసరమే ఎందుకు అందరినీ కలుపుకుని ఈ రాష్ట్ర విభజన వాటన్నిటి కూడా అమలు చేయించడం చొరవ ప్రదర్శించాలి. తెలంగాణ రాష్ట్రం కూడా అమలుగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ విభజన హామీని అమలు చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి పరిస్థితుందో
కుడి ఎడమగా తెలంగాణకు కూడా ఉంది. ఉదాహరణకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, అదేవిధంగా ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ అన్నారు. అనేకమైన ఏవి కూడా ఈరోజు మాట్లాడటం లేదు. అసలు విభజన హామీల కోసం బీజేపీ ఎలాంటి కూరుకుపోవడం అనేది తీవ్రమైనది. ఇది మరొకసారి ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలే నడుము బిగించాల్సిన అవసరం ఉంటుంది అనేది మేము భావిస్తున్నాం. మా మీద మేము దానికోసం చేసే ఎలాంటి కార్యక్రమాలు సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి లక్ష్మణరావు గారు, అంటే ఈ గ్యాప్ లో మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు గోశాల శ్రీనివాస్ గారు, సీనియర్ అడ్వకేట్ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. రైట్, వెల్కమ్ సార్. అదేవిధంగా లక్ష్మణ్ గారు, నేను మీ దగ్గరకు వస్తున్నాను. లక్ష్మణ్ గారు, మీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు, ఇన్ఫాక్ట్ మీ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 24 మంది ఎంపీలు మీ చేతిలో ఉండే, అందరినీ రాజీనామా చేయండి అనేటువంటి మాట తప్ప 5 ఏళ్ల పాటు మీరు కాలయాపన చేశారు. అంతకుమించి జరిగింది ఏంటి? ప్రత్యేక హోదా అంటే సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి. ఇప్పుడేమో చంద్రబాబు, నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారేమో కేవలం ఇప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తప్పించుకోవడానికి ఆయన, సిబిఐ కేసులు తప్పించుకోవడానికి మీరు కాలయాపన చేశారనేటువంటి మాటే ఉంది. సార్, మీకు అలాగే ప్యానల్ పద్ధతికి ఫోర్ సెట్స్ టీవీ ఛానల్ వీక్షకులకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. సార్, గత 2014లో 2 రాష్ట్రాలుగా విభజన అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన హామీ చట్టపరంగా మనకు రావాల్సినటువంటి నిధులు ఇవి కూడా 1,35,000 కోట్ల రూపాయల నిధుల్ని, అలాగే మనకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి వెంకయ్యనాయుడు గారు. ఇవన్నీ సరే, ఎన్డీఏ కూటమి పరిపాలన ఉంది, ఎన్డీఏ కూటమి పరిపాలిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సీఎం గా ఉన్నారు, ఈయన సాధిస్తారు అని అనుకుంటే ఓటుకి నోటు కేసు విషయంలో మరి తెలంగాణ స్టేట్ ని మనం వదిలి ఇక్కడ రావడం జరిగింది. సో అక్కడ మేము లేదు స్పెషల్ స్టాటస్ ఇవ్వము, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము అన్నారు. సార్, దానికైనా చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి అంటే మరి ఆ రోజున స్పెషల్ స్టాటస్ పోయింది, స్పెషల్ ప్యాకేజ్ కూడా పోయింది. ఇంతవరకు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు అదేది కూడా సాధ్యం అవ్వాలి. సరే, మేము 2019-24 మధ్య మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్పెషల్ స్టాటస్ కావాలని ఆ రోజున నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ కూటమిని అడిగితే, అప్పుడు వాళ్ళకున్నటువంటి పార్లమెంట్ లో బలం ఏదైతే బలం ఉందో, మరి మనకున్నటువంటి 24 ఎంపీలు అయినా సరే మరి మన ఎంపీల అవసరం వాళ్ళకి లేకపోయినా వాళ్ళు మన మాటని పక్కన పెట్టే ధోరణి మొదలు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం అండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం వచ్చింది. స్పెషల్ స్టాటస్ కావాలన్నా, ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకోవాలన్నా వీళ్ళకి మంచి అవకాశం ఉంది. కానీ ఎందుకని అడగట్లా, దేనికి అడగట్లేదు, ఎందుకు మీరు ఆ రకంగా ఫైట్ చేయట్లేదు? మేమంటే మా బలాన్ని వాళ్ళు వినియోగించుకోలేదు, మనం అడిగినా సరే మన మాటని పక్కన పెట్టిన పరిస్థితులు అవన్నీ. మా ఎంపీలందరూ కూడా రాజ్యసభ ఎంపీలు కానీ వాళ్ళ పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కూడా చాలా సార్లు అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీ చట్టంలో ఇచ్చినటువంటి నిధులు కేటాయించండి, ప్రత్యేక హోదా కేటాయించండి అని మా ఎంపీని మాట్లాడడం జరిగింది. కానీ దాన్ని ఎక్కడ కూడా సీరియస్నెస్ గా మరి బీజేపీ తీసుకోలేదు. మరి ఈ రోజు చూస్తే మీకు అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన స్పెషల్ స్టాటస్ అన్నారు, ఒక పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారని చెప్పి మరి వాళ్ళిద్దరు కూడా ఇదే బీజేపీతో స్పెషల్ స్టాటస్ కానీ ప్యాకేజ్ కానీ ఇవ్వలేదని కదా ఆ రోజున మోడీ గారిని అమిత్ షా గారిని వాళ్ళు తిట్టారు. మళ్ళీ ఇప్పుడు కలిశారు. మరి ఇప్పుడు ఎందుకని మీరు అడగట్లా, దేనికని ప్రశ్నించట్లా, దేని క్వశ్చన్ అయ్యట్లా? ఎందుకంటే మీ దయాదాక్షిణ్యం వల్ల ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏర్పడిందని మీరే మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మీ దయాదాక్షిణ్యంతో ఏర్పడినప్పుడు మీరెందుకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్యాకేజీలు కానీ స్పెషల్ స్టాటస్ కానీ తీసుకురావడానికి మీరెందుకు నీళ్ళు నమ్ములుతూ ఉన్నారు? అంటే ఇక్కడ మీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు సేఫ్ అవడానిక, లేదు ఓటుకు నెట్ కేసులో సేఫ్ అవడానిక, లేదు మనం గట్టిగా అడిగితే ఈ 2 కేసులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టి రేపొద్దున్న మనల్ని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తరుమకపోతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారని భయమా? ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ ఉన్నా నాకు అర్థం కాదు. మంచి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది, ఇదే అవకాశం కానీ ఇటువంటి అవకాశం కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ వచ్చుంటే ఇదే బీజేపీ పార్టీతో ఒక ఆట ఆడుకుండేవాళ్ళం.
మేము ఎవరికి జడిసే వాళ్ళం కాదండి. మీరు కిందసారి ఉన్నారు వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు మాఫీ చేసుకోవడం కోసం మాత్రమే మోడీ గారిని సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారండి. మేము ఎప్పుడు ఆ రకంగా వెళ్ళా. మేము పొత్తు పెట్టుకోలేదు. ఒకవేళ మేము సపోర్ట్ చేసినా వాళ్ళు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎటువంటి బిల్లు పెట్టినా దానికి మేము సపోర్ట్ చేసినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకోవడానికి కేవలం మనం సపోర్ట్ చేయడం జరిగిందే తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత కారణాలతోనో. లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడిస్తాం మీతో. ఇక్కడ ఒకటి రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి మాట, రాష్ట్రం 5 ఏళ్ళు గత 10 ఏళ్ల పాటు నిజంగానే బీజేపీ లేదా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఇచ్చింది ఏందయ్యా అనేటువంటి లెక్కలు మేము చాలా డీటెయిల్గా తీస్తూ ఉన్నప్పుడు మాకు కనిపించింది, ఆనాడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చింది 1400 కోట్ల నిధులు. రెవెన్యూ లోటు కింద బీజేపీ లేదా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసింది 22,111 కోట్ల గ్రాంట్లు మాత్రమే ఇచ్చింది. ఆ తరువాత ఏమైనా ఇచ్చింది లేదా ఇస్తున్నామంటే మొన్న అమరావతి డెవలప్మెంట్ కోసం 15,000 కోట్లు, అది కూడా గ్రాంట్ రూపంలో. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మీరు అప్పు తీసుకోండి, మేము కూడా దీనికి సపోర్ట్ చేస్తామనేటువంటి మాట. ఇది తప్ప నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ డెవలప్మెంట్కి కానీ అమరావతి డెవలప్మెంట్కి కానీ ప్రస్తుతానికైతే ఇచ్చినట్టు ఏం కనబడట్లేదు మాకున్న లెక్కల ప్రకారం. హవెవర్ మనతో పాటు గోశాల శ్రీనివాస్ గారు ఉన్నారు, అడ్వకేట్. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ఆ తర్వాత స్టూడియోలో మనతో పాటు కంచర్ల విజయభాస్కర్ గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు, టీడీపీ నేత. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందు గోశాల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, 2014 సార్ విడిపోయినటువంటి 2 రాష్ట్రాలు ఇప్పటివరకు డెవలప్మెంట్ చూసుకుంటే అక్కడ మాత్రం శూన్యం, ఇక్కడ మాత్రం ఏదో డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ మాత్రం ఇక్కడ ఆగట్లేదు. సార్ మీట్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు మీట్లో ఉన్నారు. 2014 ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు 100 ఏళ్ళైనా సరే మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. 2014 చరిత్రలో ఒక మైలురాయి. 2014 పార్లమెంట్ లో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఆ రాద్ధాంతం ఎక్సర్సైజ్ లో ఒకరికొకరు పోటీగా బయట ఎక్కడో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నట్టుగా ఒక హామీ ఇస్తున్నట్టుగా, ఏది రాజకీయ హామీ లాగా మేమైతే ప్రత్యేక హోదా ఇస్తాము 5 ఏళ్ళు అని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఉండడం, వెంటనే దానికి పోటీగా దాన్ని కౌంటర్ చేయడానికి ఛాంపియన్ ఎవరు అనిపించుకోకుండా ఛాంపియన్ మేమే అని అనుకోవడానికి భారతీయ జనతా పార్టీ తరఫున అప్పుడు వెంకయ్య నాయుడు గారు మేమైతే 10 ఏళ్ళు ఇస్తామనడం, ఈ 2 కూడా రికార్డుకి ఎక్కనటువంటి ఒక మాటలు, ఎక్కడ కూడా చట్టంలో రూపం దాల్చుకోలేని మాటలు, ఎక్కడా కూడా ఏ రకమైన ప్రభుత్వ హామీగా కనపడిన మాటలు. ఒక చట్టం తయారు చేస్తున్నప్పుడు ఏ రకమైన సందర్భం లేకుండా మాట్లాడు అసందర్భపు మాటలే, తప్పేలేదు అనాలి. అనకపోతే ఇప్పుడు దానికి సంజయ్ సవరించుకున్నాడంటే సిద్ధంగా లేరు. 2014లో ఎన్నికలు వెళ్ళిపోయినప్పుడు ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే ఇటువంటి ఛానల్స్ లో విశ్లేషకులు కానీ నాలాంటి విశ్లేషకులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ కొత్త రాష్ట్రం కాదు, రిసిజ్జరీ స్టేట్ ఆంధ్ర అన్నారు. రిసిజ్జరీ స్టేట్ ఎలా అనిపించింది అంటే వసతులు అన్ని కూడా, అన్ని రకాల వనరులు, వసతులు, ఆదాయ మార్గాలు అన్ని తెలంగాణకు ఉండిపోయి కొత్తగా మీరు మీ కుంపటి మీరు ఇచ్చిన వెళ్ళిపోండి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదందరికీ తెలుసు. అది నిర్వివాద అంశం. అక్కడ రాష్ట్రానికి ఏమేమి ఇవ్వాలనేది విభజన చట్టంలో చెప్పడం జరిగింది. విభజన చట్టంలో చెప్పకుండా జరిగిన మాటలు ఏమైనా ఉన్నాయంటే తెలంగాణకు వెళ్ళిపోయిన 4 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో చేరాయి ఈ విభజన చట్టం సవరణ ద్వారా. అంతకు మించి ఏమీ జరగలేదని చెప్పి మనం ఈ యొక్క మీడియాలో విపరీతంగా చర్చలు జరుపుకున్నారు. మీడియాలో చర్చలు జరపడం కాదు, పతాక శీర్షికలో చర్చలు కూడా రాయబడ్డాయి. పెద్ద మేధావులు కూడా అందరూ కూడా దీంట్లో మీరు చెప్పినట్టు గణాంకాలన్నీ పుచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుపుతుంది, కాపురం ఏ లోటు ఎంత ఉంది, రెవెన్యూ లోటు ఎంత ఉంది, జీతాలు ఇవ్వడానికి ఎలా సరిపోతుందా, అభివృద్ధి ఎలా కనపడుతుంది, వెనుకబడిన జిల్లాల యొక్క పరిస్థితి ఏమిటి, నీటి వనరుల పరిస్థితి ఏమిటి, విద్యుత్ శక్తి పరిస్థితి ఏమిటి, ఇంతకంటే స్టార్టప్స్ కానీ ఇక్కడ ఏమైనా పరిశ్రమ పెట్టాలంటే ఏమిటి, ఏ రకంగా ప్రోత్సాహకాలు ప్రకటించాలి ప్రత్యేకించి అని అడిగినప్పుడు అటు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధానికి కావాల్సిన నిర్మాణ ఖర్చులు, వ్యయము,
ఇంకా మిగతా అనేటువంటి విషయాలు వచ్చాయి. చర్చలకే అన్ని మీడియాలో చర్చలు, ఎక్కడా కూడా చట్టసభలో శాసనసభలో చర్చలు ఉండవు, లేవు. కానీ అప్పుడు ప్రతి ముఖ్యమంత్రి 2014 నుంచి 19 దాకా ఉన్న ముఖ్యమంత్రి గారు సమాధానం ఇచ్చారు ఈ చర్చలకి, ప్రశ్నలకి. మనమే సాక్ష్యం, ఎవరైనా మర్చిపోవచ్చు. మన వాళ్ళ యొక్క మెమరీ అంత షార్ట్ ఎక్కువ గుర్తుండదు కదా, కొత్త రోజుకో సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి మనం అందరూ గుర్తు చేసుకుందాం. ఎవరు గుర్తు చేస్తే ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు, అదో సమస్య ఇక్కడ మనకి ప్రమాదం. 2014-19 దాకా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, స్పెషల్ స్టేటస్ ఏమైనా అది ఒక దాని బ్రహ్మ పదార్థమా, లేకపోతే అది కామధేనువా, కల్పవృక్షమా అని అడిగి, ఇది దేవలోకం నుంచి ఏమైనా ఊడిపోయినట్టు కల్పవృక్షం కాదు కదా, స్టేటస్ కన్నా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వనరులు చేకూరాయి, అదే లబ్ధి చేకూరింది, అదే ప్రయోజనకారి అని ఆయన ఉటంకించారు, సమర్థించారు. ప్రత్యేక ప్యాకేజీని సమర్థించారు. ప్రత్యేక స్టేటస్ కి టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ముట్టుకోలేదు. ఎందుకంటే ఎవరు ఎత్తుతారో వాళ్ళు చేయే కాలిపోతుందని. టెక్నికల్ ఇష్యూస్ చెప్పవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ సభ్యుల మీద ఉంది, సదస్సుల మీద. వాళ్ళు చెప్పలేదు. అటు అధికార పార్టీలోనే తెలుగుదేశం చెప్పలేదు, అటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసలు చెప్పరు కదా. అధికార పక్షాలని తోకబట్టి లాగడానికే వాళ్ళ పని. కానీ మీలాంటి ఛానల్స్ చర్చ పెట్టినప్పుడు మనం అందరం మాట్లాడుకున్నాం, అందరూ డిస్కస్ చేశారు. రాజ్యాంగంలో వెనుకబడిన రాష్ట్రంగా ఏదైతే గుర్తించాలో ఆ గుర్తించడానికి కావలసిన లక్షణాలేవి ఆంధ్రప్రదేశ్ లేవు. ఏదైతే స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవాలనే యోగ్యత ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలంటే, ఏదైతే ప్రత్యేకంగా నీతి ఆయోగ్, అప్పుడు ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, ఆ నీతి ఆయోగ్ ఏదైతే నిర్వచనం చెప్పిందో రాజ్యాంగబద్ధంగా, ఆ విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 7 సిస్టర్స్ కానీ, లేక ఉత్తరంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు కానీ ఈ ప్రత్యేక ప్రతిపత్తి గల స్టేటస్ రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ప్రశ్నే లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. దీని గురించి అబ్బాయి మాకు కావాలంటే ఇదేంటే కోహినూర్ సాధిద్దాం అని ఉద్యమం, అవండి కోహినూర్ సాధిద్దాం ఉద్యమం లావదీస్తే ఎంత బాగుంటుందో అంత భాగంగా దీనికి జరిగింది. 2019-24 దాకా ఉండండి, 2019-24 దాకా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు 2019 చివరిలో అబ్బే స్టేటస్ అంటూ మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ అవతల కౌంటర్ పార్ట్ ఆయన ఈ స్లోగన్ తో, ఈ ట్రంప్ కార్డుతో గేమ్ ఫామ్ లో ఉన్నాడు, మంచి బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, సిక్సర్లు ఎగిరిపోతున్నాయి, మన వికెట్లు ఎగిరిపోతున్నాయి అనుకుని నో అని చెప్పి ఒకసారి చిట్ చేస్తారు. అది యూ టర్న్ చేసేది అక్కడి నుంచి స్పెషల్ స్టేటస్ అన్నారు. అంతే అంతం కాదు, అక్కడి నుంచి మీరు మొదలుపెట్టారు. లాస్ట్ ఇయర్ గుర్తుందో లేదో, మాకు పోలవరం ఫండ్స్ ఇవ్వట్లేదంటే మీరు లెక్కలు చెప్పలేదు అన్నారు కేంద్ర ప్రభుత్వం. గుర్తుండాలండి, మరి మెమరీ షార్ట్ గా ఉండకూడదు. మీరు లెక్కలు చెప్పలేదు, మేము ఇచ్చినట్టు యూజర్ ఛార్జెస్ మీరు చెప్పలేదు లెక్కలు. మీరు లెక్కలు చెప్తే పోలవరం ప్రాజెక్ట్ ఫండ్స్ మేము ఇచ్చేస్తాము అన్నారు. ఈయన పోలవరం ప్రాజెక్ట్స్ వర్క్ డన్ అంటే పని అయిపోయి బిల్లులు తీసుకున్న వాటికి ప్రైస్ ఎస్కలేషన్ తో సైతంగా ఇచ్చేసారు ఈయన. ఎవరు ముఖ్యమంత్రి గారు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ పేచీలన్నీ జరిగాయి. రాజధానికి ఇచ్చారు, ఆయనకేమో దాని డ్రైనేజ్ గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ డ్రైనేజ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఫ్లైఓవర్స్ కి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇక్కడ యూనివర్సిటీస్ పెట్టారు, ఆ యూనివర్సిటీకి ఇచ్చారు. ఇవి కూడా చెప్పే నాథుడు బీజేపీ తరఫున లేడు, పుచ్చుకున్న తెలుగుదేశం తరఫున లేడు. ప్రజలకు తెలియవు. మీడియా అక్కడ ఇంకే మీడియా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న మీడియా రాయి. మీలాంటి ఛానల్స్ డిస్కస్ పెడితే మాలాటం పిలుస్తారు. మేము గతమంతా గుర్తు చేస్తూ ఉంటాం. 2024లో ఈ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ప్రత్యేక ప్రతిపత్తి స్టేటస్ అని పట్టుకున్నారు. మెయిన్ ట్రంప్ కార్డు మీకు ఇప్పుడు ఎందుకు వదిలేశారన్నప్పటికీ ఒకే ఒక సమాధానంతో దాన్ని నలిపేసేశారు. ఇప్పుడు నా మీద ఆధారపడలేదు, మన మీద ఆధారపడలేదు కేంద్రంలో ప్రభుత్వం. నేను వాళ్ళతో బార్గెన్ చేయలేను, బికాజ్ నాకు షేర్ లేదు. నా షేర్ ఉండాలి, బార్గెన్ చేసే కెపాసిటీలో కావాలి. అక్కడ భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ అపాన్ నేను ఎవరి షోల్డర్ అనేసారు. 2024లో ఎన్నికలు జరిగాయి, 2024లో ఎన్నికలు జరిగాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఏ స్లోగన్ అయినా పట్టుకోవాలి కదా.
పోనీ ఏ సాధన పట్టుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఏ నిధులు రావాలి, ఎందుకు రావాలి, ఎక్కడెక్కడ నిధులు ఆగిపోయాయి, ఒక వైట్ పేపర్ ఇచ్చి ఎంపీలు ఉన్నారు మాట్లాడుకోండి. సారీ ఈ తాలూకు కేంద్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్రంలో అధికారాన్ని పాల్పంచుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి పరిపాలన ఉంది, కేంద్రంలో కూటమి పరిపాలన ఉంది. ఇప్పటికి కూడా రాజధాని పరిస్థితి ఏమిటి? ఈ రాబోయే సంవత్సరాల్లో రాజధాని పరిస్థితి ఎక్కడ 3 మెట్లు ఎక్కుతుందా, 4 మెట్లు ఎక్కుతుందా? పూర్తిగా కంప్లీట్ చేస్తారా? రాష్ట్రంలో బకాయిలు ఉన్నటువంటి రెవెన్యూ లోటుని కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా రిలీజ్ చేసింది. నాకు తెలిసి విజయభాస్కర్ గారు టీడీపీ నేత మనతో పాటు స్టూడియోలోనే ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఆయన సమాధానాలు చెప్పాల్సినటువంటి టైం ఇది. మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు. సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు మీరు అన్న దాంట్లో నుంచి ఒక స్పెషల్ పాయింట్ ఒక నోట్ చేసుకోవాలి. ప్రత్యేక ప్యాకేజీని నేను సమర్థిస్తున్నా, కేంద్రం ఇస్తోంది అనేటువంటి మాట ఆయన అన్నాడు. కానీ ఇవాల్టి వరకు ఎన్ని రూపాయలు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చింది అనేటువంటి ప్రశ్నతో సమాధానంతో మొదలెడితే బాగుంటది. విజయభాస్కర్ గారు మీరే చెప్పాల్సినటువంటి సమయం ఇది. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనే రీతిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రారంభించింది. ఆ తర్వాత అది ఒక రావణ కాష్టంగా మిగిల్చింది. తర్వాత ప్రభుత్వం మారింది, మేము ఉంటే అన్నీ చేసేవాళ్ళం అని చెప్పి వాళ్ళు చెప్తారు. సరే, ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉండి ప్రయత్నాలు చేశాము. నీతి ఆయోగ్ అది అడ్డు చెప్తుంది. నీతి ఆయోగ్ ఇప్పుడు ఇంకెవరికి స్పెషల్ స్టేటస్ ఈ దేశంలో ఎవరికి ఇచ్చేది లేదు కాబట్టి ఏదన్నా స్పెషల్ ప్యాకేజ్ ఏదన్నా అవకాశం ఉంటే చూస్తామన్నారు. సరే, ఆ స్పెషల్ ప్యాకేజీ మీద ఇప్పుడు సరే పార్లమెంట్లో బయట రకరకాలుగా విజ్ఞప్తులు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, రాస్తారోకోలు చేయడం జరిగింది, దాని మీద తీవ్ర స్థాయిలో విజృంభించడం జరిగింది. ఆ తర్వాత 2019 వచ్చింది. మేము ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా బయటికి రావాలని నిర్ణయానికి వచ్చేసి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు మెజార్టీ పార్లమెంటు సభ్యులను ఇస్తే నేను కేంద్రాన్ని మెడలు వంచి తీసుకొస్తానన్నాడు. ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఆయన తీసుకురాలేదు. అంటే మేము తీసుకురాలేదని మా మీద వేస్తున్నారు, ఆయన తీసుకురాలేదు. ఆయనకి మెజార్టీ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఆ రోజు పార్లమెంట్ సభ్యుల సంఖ్య బాగానే ఉంది, ఆయనకి ఇవ్వలేదు. అయితే మేము డిమాండ్ చేయలేదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయలేదని పక్కన పెడదాం. ఇవన్నీ కాదు, నీతి ఆయోగ్ ఒప్పుకోలేదు, అందువల్ల మేము ఇవ్వట్లేదు, స్పెషల్ ప్యాకేజీ అన్నారు. ఈలోపు ఎలక్షన్లు వచ్చాయి. సరే, అది కూడా మాకు అపనమ్మకమై మేము దూరం అయ్యాము. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో సఖ్యతగానే ఉన్నారు, చాలా సఖ్యతగా ఉన్నారు. మరి వారి 5 సంవత్సరాల పరిపాలనలో వారికి మెజార్టీ పార్లమెంట్ సభ్యులు వచ్చినా వారు కూడా తీసుకురాలేకపోయారు. అంటే ఈ 10 ఏళ్ల కాలం వృధా అయిపోయిందనే అర్థంలో ఇప్పుడు మన డిబేట్ జరుగుతుంది. అంతే కదా సార్. ఇప్పుడు దాంతో పాటు ఇంకొక యాడెడ్ పాయింట్, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూటమిగా ఏర్పడడానికి టీడీపీ లేదా జనసేన, బీజేపీ రాష్ట్రం నుంచి, ఏపీ నుంచి స్పెషల్గా నేను మాట్లాడుతున్నా, మీ వద్దనున్నటువంటి ఎంపీల సంఖ్య కలిసిన తర్వాత ఇవాళ పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడింది. అవును. దీంట్లో ఇంకొక మాట, ఆనాడు ప్యాకేజీ గురించి చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు. ఇవాల్టి మాట ఏంటి, మొన్న బీహార్కి 1,25,000 కోట్లు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఏపీకి మాత్రం కేవలం 15,000 కోట్ల అప్పు, అది వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటానంటే మేము సమర్థిస్తాం అనేటువంటి మాట ఉంది. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోమని అనింది, కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి 1,25,000 కోట్లు బీహార్కి ఇచ్చింది. ఇవాళ బీహార్ ఎంతగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహాయపడిందో అదే విధంగా టీడీపీ, జనసేన కూడా అదే విధంగా సహాయపడ్డాయి కదా ఏపీ నుంచి. మరెందుకు చంద్రబాబు నాయుడు కానీ, మన పవన్ కళ్యాణ్ కానీ, పురంధరేశ్వర్ కానీ ఎందుకు మీరెవరు ఎన్డీఏ ప్రభుత్వం మీద, అంటే కేంద్రంలో ఉన్నటువంటి మీ కూటమి ప్రభుత్వం మీద మీరు ఎందుకు ప్రెజర్ తేలేకపోతా ఉన్నారు? మేమెందుకు ప్రెజర్ తేవట్లేదు? ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అనేక సమస్యల చిట్టాలతో ఢిల్లీకి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు ఆయన అడిగినవన్నీ ఇంచుమించుగానే వాళ్ళు అన్ని ఖరారు చేస్తున్నారు, అన్ని శాంక్షన్లు ఇస్తున్నారు. పోతే ఇప్పటికి 7 మాసాలు అయింది, ఇంకా చాలా సమయం ఉంది.
మరి ఆయన సాధించలేడని ఎందుకు అనుకోవాలి? అంటే సార్ ఇక్కడ ప్రశ్నల్లో ఇప్పుడు మా మీద ఆధారపడి బీజేపీ నడుస్తుంది అన్నారు. మేము ఒక్కరమే కాదు, నితీష్ కుమార్ మీద కూడా ఆధారపడి ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, వాళ్ళు సాధిస్తున్నారు, మనం ఎందుకు సాధించలేదు? ఇప్పుడు నితీష్ కుమార్ మీద ఆధారపడ్డారు కాబట్టి 1,23,000 కోట్లు 25,000 కోట్లు ఆయనకి ఇచ్చారు. మనకి మొన్న మోడీ గారు 8వ తారీఖు అనుకుంటా విశాఖపట్నం వచ్చినప్పుడు 2 లక్షల కోట్ల పైగా ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. సార్ నేను ఒక మాట చాలా స్ట్రైట్ గా అడుగు సార్, నాకు తెలిసి మన ప్యానెల్లో ఉన్న అందరినీ అడుగుతా ఉన్నా, కేవలం వెనుకబడ్డ జిల్లాల డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,400 కోట్లు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కేవలం 1,400 కోట్లు మాత్రమే వెనుకబడిన జిల్లాల డెవలప్మెంట్ కోసం. అది కాకుండా అంతకుముందు ఒక 1,500 కోట్లు ఇచ్చింది. ఇది 1,500 కోట్లు దేనికి ఇచ్చారయ్యా అంటే అమరావతి మీరు అనుకునేటువంటి మీ రాష్ట్ర రాజధాని కట్టుకోవడానికి. తర్వాత 22,111 కోట్లు ఇది గ్రాంట్ల రూపంలో మేము ఇస్తున్నామని అన్నారు, కానీ అది ఇచ్చారో లేదో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆసియా అభివృద్ధి బ్యాంకు పోతే వరల్డ్ బ్యాంకు ఎగ్జాక్ట్లీ ఈ 2 బ్యాంకుల ద్వారా వచ్చినటువంటి డబ్బు. కానీ అమరావతి నిర్మాణానికి కానీ వైజాగ్ లేదా అన్నట్టుగా 3 రాజధానులే కానీ లేదా ఏపీ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ స్పెషల్ గా అసలు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రానికి రాజధాని కట్టుకోవడానికి కేంద్రం ఏం చేసింది, ఏం చేయలేదు అనేది మన మేజర్. రెండోది ఏంటంటే ఇవాళ కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడానికి అధికారం పీఠం మీద మళ్ళీ మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడానికి కారణమైనటువంటి టీడీపీ నితీష్ కుమార్ తో పాటు చిరాగ్ పాస్వాన్ పార్టీతో పాటు సేమ్ కారణం మీరు అయ్యారు. ఎందుకు ఇవాళ ప్యాకేజీని కానీ లేదు అంటే స్పెషల్ స్టేటస్ ని కానీ మనం ఎందుకు అడగలేకపోతున్నాం, మనం ఎందుకు సాధించుకోలేకపోతా ఉన్నాం? అంటే ఇప్పుడు బహిరంగంగా ఇప్పుడు కూటమి మిత్రత్వంతో ఉన్నాము. ఇప్పుడు కలిసినప్పుడు అన్ని సమస్యలు ఇన్ కెమెరా అంటే 4 గోడల మధ్య ప్రధానమంత్రిని కేంద్ర మంత్రుల్ని నిలదీయడం జరుగుతుంది. అది జరుగుతుంది. అడగట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? అడిగితే ఏదో ఒక రిజల్ట్ కనబడుతుంది కదా. వస్తుంది రిజల్ట్ త్వరలో చూస్తారు, అన్ని రిజల్ట్లు చూస్తారు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఎవరికి తలొగ్గాల్సిన పని లేదు. తెలుగుదేశం ఆత్మగౌరవ నినాదంతో వచ్చింది. ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎక్కడ పోగొట్టదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోదు. ఒకసారి చూశారు, మేము ఆ విషయాల్లో డిఫర్ అయ్యాం. అగ్రీడ్ 100% అగ్రీడ్. రాజకీయంగా నష్టాలు కూడా తెచ్చుకున్నాం. ఈసారి మీరంటారు మా మీద ఆధారపడిందని. మా మీదో నితీష్ కుమార్ మీదో లేకపోతే చిరాగాలి పాస్వాన్ మీదో ఎవరి మీదైనా ఆధారపడినాయి. కానీ మేము అవన్నీ చెప్పి బెదిరించట్లని న్యాయబద్ధంగా ఇప్పటికే 10 ఏళ్ళు కాలాతీతం అయింది. విభజన చట్టంలో హామీలు నెరవేరడం లేదు. ఇవన్నీ అడగడం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అన్నీ అడుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. త్వరలో ఫలితాలు రాబడతామని మాకు ఆశ ఉంది. మరి అది అవన్నీ మెటీరియల్ అయ్యేదాకా అది జనం నమ్మకపోవచ్చు. ఎందుకంటే జనం ఫిజికల్గా చూస్తారు. ఇప్పటిదాకా ఏం కాలేదు కాబట్టి జనాలు కొంత మీరు ఏం సాధించలేకపోయారు అంటారు. 7 మాసాలు అయింది. ఇవన్నీ మళ్ళీ పాతయన్నీ తిరగజోడి అన్ని వారి దృష్టికి తేవడం జరిగింది. రైల్వే జోన్ శంకుస్థాపన కూడా చేయించాము. అదేవిధంగా మళ్ళీ కొత్తగా పెడుతున్నాం మేము. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో లేని కూడా చాలా పూనుకుంటున్నాము. బనగచెర్లది ఉంది, అది గోదావరి జిల్లాలు, అది పెన్నా నది పోతే అనుసంధానం గోదావరి జిల్లాలు అదొకటి, పోతే బనగచెర్ల అది ఒక ప్రాజెక్టు గోదావరి నుంచి. ఇవన్నీ కొత్తగా పెడుతున్నాము. అదేవిధంగా ఇంటర్మీడియట్లో మేము ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఎవరు అడగల. ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. ఇది ఓకే సార్, నేనేమంటే ఇది రాష్ట్ర డెవలప్మెంట్ కి మీరు అన్నట్టుగా నేను చాలా డిఫర్ అవుతున్నా సార్, సారీ. బట్ ఎందుకంటే స్టేట్ ప్రయోజనాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రైల్వే జోన్ ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరం. ఎందుకు? సౌత్ ఇండియా నుంచి పెరుగుతున్నటువంటి రైల్వే ట్రాఫిక్ కి కేంద్రంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు ఒక లొకేషన్ కాబట్టి మాక్సిమం చెన్నై సెంట్రల్ గా నడుస్తాయి. దాని కొంత ఎక్స్పాన్షన్ డెవలప్మెంట్ లో భాగంగా ఎక్కడో చోట అది రావాలి కాబట్టి వైజాగ్ వచ్చింది. కానీ స్పెషల్ గా ఏపీ డెవలప్మెంట్ కోసమే ఇచ్చారు అనేటువంటి మాట అంటే మాత్రం నేను ఒప్పుకోను. నేనే కాదు, ఏపీ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు దీనికి టెక్నికల్ గా ఆలోచిస్తే. రెండో అంశం, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డెవలప్మెంట్లో భాగంగా మీరు అంటున్నారో, ఇవాళ నితీష్ కుమార్ ప్రభుత్వం ఏదైతే తెచ్చుకోగలిగిందో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వేయవలసినటువంటి ప్రెషర్ నిజంగా వేయట్లేదు కాబట్టి. అండ్ టీడీపీ కూడా మాకు ఏంది ప్రెషర్, మాకేమన్నా వాళ్ళు ఇప్పుడు అంటే చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చేస్తారా అనేటువంటి ఉద్దేశం ఉందేమో. నిజమైన కేసు అయితే
వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరమో 1.5 సంవత్సరమో 2 సంవత్సరాల్లోనో అన్నీ రీసెర్చ్ చేసి అవన్నీ ఆయా శాఖల్లో ఎక్కడ అవినీతి జరిగిందని వాళ్ళు పరిశోధన చేసి కేసులు బుక్ చేస్తారు. 4.5 సంవత్సరాలకి చేశారు. అది ఏదో ఒక విధంగా నేను జైలుకి పోయాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయాడు అని అనిపించాలా, ఆయనకి రికార్డులో మచ్చగా ఉండాలా జైలుకి పోయింది అని ఆ ఉద్దేశంతో ఏదో కుంటిసగ్గా పెట్టారే కానీ అలా అయితే జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు సిబిఐ కేసులు పరంపరగా ఉన్నాయి, 2 అంకెల్లో ఉన్నాయి. మేబీ దానివల్లే అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అడగకుండా లాలూచి పడి కారణం అదే ఉంది, కారణం అదే అంటే. కానీ మేము భయపడాల్సిన పని లేదు. ఏం చేస్తారు ఏంది, వీఆర్ రెడీ టు ఫైట్ ఎవరితైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఓ పని చేద్దాం సార్, సింపుల్. చంద్రబాబు నాయుడిని జైల్లో వేస్తారా? జైలు అలా కాదు, జైల్లో వేస్తారా? ఎవరు ఎల్లకాలం ఉండరు కదా ఎక్కడ. ఎగ్జాక్ట్లీ. రాష్ట్ర ప్రయోజనాల కోసం జైలుకు పోవడానికి ఎవరైనా సిద్ధమే, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అంతేగాని ఒక ఫాల్స్ కేసుని చూసి మేము భయపడి మేము ఏదో మోడీ దగ్గర పణమిల్లాల్సిన అవసరం లేదు. చూద్దాం సార్. అంటే మేబీ జగన్మోహన్ రెడ్డి అడగకపోవడం, నేను అందుకే ఇంట్రోలోనే మెన్షన్ చేశాను. వాళ్ళు రాజకీయ వ్యవస్థ కాదు మోకరెళ్ళడానికి, ఇది ప్రజాస్వామ్యం. రైట్. మేము ఒకసారి డిఫర్ అయ్యాం. రాష్ట్ర ప్రయోజనాలు మమ్మల్ని ఎల్లకాలం బుజ్జగించలేరు. మా నాయకుడు ఇంకా సీనియరే, మా నాయకుడు మోడీ కూడా ఒప్పుకున్నారు నాకంటే సీనియర్ అనేటువంటి మాట. సీనియరే కాకుంటే మా నాయకుడి సంస్కారం ఉంది, కొన్ని రోజులు వెయిట్ చేస్తాడు, అడుగుతాడు. అంటే ఇవన్నీ డాంబికంగా అక్కడ నేను అయ్యి అడిగాను నా మీద ఆధారపడి ఉన్నాడు, చేస్తాడా లేదా అన్నాను, అంత చూస్తాను, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో చూస్తాను, కోతలు కోయడు. నేను ఒక మాట నేను ఒక్కటి రిమైండ్ చేస్తా సార్. అంటే కూటమి మిత్రధర్మాన్ని పాటిస్తాడు, డెఫినెట్ గా పాటించాలి కూడా. అయితే ఇక్కడ మిత్రధర్మాన్ని పాటిస్తాడు, చెప్తాడు, 4 గోడల మధ్య సమస్యలని చెప్తాడు. గతంలో ఇట్లా జరిగింది, మధ్యలో ఇట్లా జరిగింది, ఇప్పుడు కూడా మిమ్మల్ని నన్ను అందరిని నమ్మరు, కూటమిని చాలా బ్యాడ్ గా అనుకుంటారు, కాబట్టి ఇవన్నీ పరిష్కరిస్తేనే మీ పార్టీకి కానీ లేకపోతే కూటమికి కానీ మంచి పేరు వస్తుంది ఇవన్నీ చెప్తాడు. ఓర్పు ఉంది, ఆయనలో ఓర్పు ఉంది, కొంతకాలం వరకు చూస్తాడు. తర్వాత కొంచెం స్వరం పెంచుతాడు, ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఉంటది. బెటర్ లేట్ దెన్ ఎవర్ అనే ఒక సామెత ఉంది. సరే, నేను ఒకటి గుర్తు చేస్తా ప్యానలిస్టులందరికీ. ఇదే కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ ఎవరైతే ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆయన టీం ఉంది. సో ఆయన టీము రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి ఒక పెద్ద అంశం నేను చెప్పాలి ఇక్కడ. అఫ్ కోర్స్ దాన్ని కూడా చాలా ఛానల్స్ లో డిబేట్లు కూడా జరిగింది, నేను కూడా చేశాను వేరే ఛానల్లో ఉన్నప్పుడు. క్రిమి లేయర్ ని అతను అధికారంలో ఉంటూనే, కేంద్రంలో ఉంటూనే ఇది అవసరం లేనటువంటి మాట తను బలంగా చెప్పగలిగాడు. ఆయన చిరాగ్ పాస్వాన్, ఆయన కొడుకు రామ్ విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి ఇతను. సో ఇతను వ్యతిరేకించాడు క్రిమి లేయర్ ని, ఇది అవసరం లేదు, దీన్ని పెడితే నేను ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతానని. ఆ బలమైనటువంటి స్వరం మిస్ అయిందేమో అనేటువంటిది ప్రశ్న. రైట్, మనం ఒకసారి మస్తారావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తారావు గారు, మీరు చర్చ అంతా వింటానే ఉన్నారు, చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతా ఉంది, చరిత్రలు ప్రస్తుతాలు అన్ని. మీ ఎనాలిసిస్ ఎగ్జాక్ట్లీ మనం కంటిన్యూ చేద్దాం సార్. ఐ హావ్ ఆల్ ద ఫ్రీడమ్ టుడే మనం కంటిన్యూ చేద్దాం. చెప్పండి సార్. మస్తారావు గారు, మీరు విన్నారు ఇప్పటి వరకు అందరూ పార్టీల నేతలు అందరూ మాట్లాడినటువంటి మాటలు, నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా నేను ఇచ్చాను. మీ ఎనాలిసిస్ చెప్పాలి ఇప్పుడు మీరు. గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఫోర్స్ వీక్షకులకు, మీకు అందరికి కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కనీసం 30% కూడా ఈ రోజు కూడా అమలు కాలేదు అనేందుకు నేను చెప్తాను స్పష్టంగా. అది అన్ని రాజకీయ పార్టీలకు కారణమే, ఒక రాజకీయ పార్టీ కూడా కాదు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకి పర్సనల్ ఎజెండాస్ ఉన్నాయి తప్పితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ప్రత్యేకించి విభజన చట్టంలో అంశాల మీద మాట్లాడతారు. ఎవ్వరికీ కూడా చిత్తశుద్ధి లేదు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇప్పుడున్న జనసేన కావచ్చు, అదేవిధంగా కమ్యూనిస్టులు అంటే అధికారం లేదు, వాళ్ళు ఇక్కడ పోరాటానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంది. మిగతా ఎవరైతే ఎంపీలను ఎమ్మెల్యేలను కలిగి ఉండి పరిపాలనా సామర్థ్యాలు కలిగి ఉన్నారో 2014 నుంచి 2024 వరకు, అది ఎంతో ప్రాముఖ్యమైన కాలం అన్నమాట. విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు కొన్ని అంశాలు ఆ 10 సంవత్సరాల పాటు అమలు మాత్రమే ఉంటాయి. వాటికి సంబంధించి మనం చూసినట్లయితే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భవించింది. విభజన చట్టం ప్రకారం అవశేష ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవశేష ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది.
అంటే అది ఎందుకన్నారో తెలియదు కానీ అవశేషం ఆంధ్రప్రదేశ్ అని ఆ పేరుని సార్థకం చేసుకునేలాగా మిగిలిపోయిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రత్యేక నిధులు ఏదైతే ఇస్తా ఉన్నారో వాటికి సంబంధించి 22,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. అది కూడా విడతలవాదిగా దానికి కూడా పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారేమో 3 సంవత్సరాలు ఒక స్టాండ్, 2 సంవత్సరాలు ఒక స్టాండ్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా అనేది బీజేపీతో కొల్యూషన్ ఉంది. అది విడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఫస్ట్ ప్యాకేజ్కి వెళ్ళారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో కూడా ఆయన పోరాటాలు, ఆయన సవాళ్లు, ఆయన ఎంపీల చేత రాజీనామా చేయించడం, ఇది ఎక్కడ మనం వెనకబడిపోతామో అని ఢిల్లీకి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా బీజేపీ అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. హలో వినిపిస్తుందండి? ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో మీరు పడుతున్నారు, మీరు ఆలోచించుకోండి అనేది ఆయన వార్నింగ్ చేశారు. ఆ తర్వాత కాలంలో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం గా వాడుతున్నారు. ఇవన్నీ విమర్శలు వచ్చాయి. ఇవన్నీ రాజకీయ పరమైన. నేనేమంటానంటే అసలు మొత్తం మనకేమి ఇస్తా అన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తా అన్నారు. అది విభజన జరిగిన 11 సంవత్సరాల తర్వాత ఒక 4 రోజుల క్రితం అది కూడా శంకుస్థాపన చేశారు. దానికి ఏమి అక్కడ ఒక రూపం కూడా రాలేదు. 11వ సంవత్సరంలో జరుగుతుంది. అది ఇంప్లిమెంటేషన్కి రావాలి. రైల్వే జోన్ అనేది అమల్లోకి రావాలి. దురాజపట్నంలో భారీ ఓడరావు పెడతా అన్నారు, అది లేదు. ఖమ్మం కడప అంటే నేను తెలంగాణలో కూడా ఆ రోజు విభజన యాక్ట్ లో ఏముందని చెప్తా, ఖమ్మం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టా అన్నారు, కర్మాగారాలు, అది లేదు. ఆ ఎంపీలు కానీ అక్కడున్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అక్కడున్న తెలంగాణ వాళ్ళు కూడా విచారించినట్లే ఉంది. ఇంకోటి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి ఆధునీకరిస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే. ఇక విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో మెట్రో రైలు సౌకర్యాలకి కల్పన చేస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. తర్వాత మనం చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా మేమే నిర్మిస్తాం, అన్ని రకాల నిధులు ఏది వాళ్ళకి సంబంధించిన పునరావాస ప్యాకేజీతో సహా మొత్తం కట్టిస్తామని చెప్పింది. ఇది 11వ సంవత్సరం. ఇంతవరకు అతిగతి లేదు. వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ని, ముఖ్యంగా తెలంగాణ విషయంలో చూస్తే ఇప్పటికి కూడా వెనకబడే ఉంది. ఆ అప్పులు చూస్తేనేమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 11 లక్షల కోట్లు చేరుకుంది ఈ రోజుకి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది, ఇటు జనసేన ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో గతంలో నాకు 25 పార్లమెంటు సభ్యులు ఇస్తే గనక అంటే 22 ఇచ్చారు ఆయనకి. 22 ఇచ్చే ఆయన కేసులు, ఆయనకు సంబంధించిన పర్సనల్ ఎజెండాలు, ఎందుకంటే ఆయన ఆ వాగ్దానం ఎక్కడ నెరవేర్చలా. ఆయన అన్కండిషనల్ గా అనేక అవకాశాలు వచ్చాయి ఆయనకి. బీజేపీ బిల్లుల విషయంలో పాస్ కాకుండా ఉండేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన అన్కండిషనల్ గా సపోర్ట్ చేశారు తప్పితే అక్కడెక్కడ ప్రత్యేక హోదా గురించి ఏమాత్రం డిమాండ్ చేసిన పరిస్థితి నాకైతే లేదు. అయితే ఒకటి చేశారు ఆయనైతే, ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఒకే ప్రెస్ నోట్లు డేట్లు మార్చి ఇచ్చారు, దానిలో అనుమానం లేదు. ఏదైనా ఆ తర్వాత అసలు కేంద్ర మంత్రులతో ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారు అనే విషయం అయితే మనకైతే ఆయన ఎక్కడ ప్రెస్ మీట్లు కానీ ఎక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనైతే ప్రత్యేక హోదా కోసం ప్రెస్ నోట్ల రూపంలో, అదే విజ్ఞాపన రూపం, గ్రీవెన్స్ రూపంలో అయితే ఇచ్చిన మాట వాస్తవం. 2 సార్లు మళ్ళీ అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేసి పంపించిన మాట కూడా వాస్తవం. అయితే ఆయన అధికారం రాకముందు ఏదైతే ప్రత్యేక హోదా కోసం ఎంపీలని కూడా రాజీనామాలు చేసి ఒత్తిడి ఇచ్చే ప్రయత్నం చేశారో ఆ విధమైన పోరాట పండా మాత్రం విడనాడారని నేనైతే చెప్తా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లేదంటే జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంకయ్య నాయుడు గారి మీద ఆయన విమర్శలు చేశారు. పాచిపోయిన లడ్లు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఆయన కూడా మరి ఈ రోజు ఇక్కడ చూస్తే మన నరేంద్ర మోడీ గారి దగ్గర, అదేవిధంగా అమిత్ షా గారి దగ్గర కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన ఇతర రాష్ట్రాలకు కూడా బీజేపీ తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు ఇటీవల కాలంలో ఎప్పుడు మాట్లాడలేదు. మరోవైపు బీజేపీ వాళ్ళు చూస్తే కేంద్రంలో వచ్చిన మంత్రులందరూ కూడా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అనేక సార్లు ప్రకటించినప్పటికీ కూడా మన బ్లడ్ ఎవరిది బాయిల్ కాలేదు. వేరే వేరే అంశాల మీద మన రాజకీయ నాయకులకి బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటది. కానీ ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధి విషయంలో విభజన చట్టంలో ఏవైతే మనకు ప్రయోజనాలు కల్పిస్తాయని లోక్సభ సాక్షిగా
చాలా అన్యాయంగా విడగొట్టారు. ఎందుకంటే తప్పులు మూసేసి రాజ్యాంగబద్ధంగా చేయలేదు విభజన అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ రోజుకి పోరాడుతూ ఉన్నారు సుప్రీంకోర్టులో. మీరందరికి తెలిసే ఉంటది. పెప్పర్ స్ప్రేలు ఇంకా ఏదో చేసినా కూడా వాళ్ళేమో మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు అన్నారు. తర్వాత బీజేపీకి సంబంధించి వెంకయ్యనాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు పెద్దమ్మ, సోనియా గాంధీ పెద్దమ్మ అన్నారు, సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అన్నారు, పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ పోయారు. ప్రత్యేక హోదా గురించి మాత్రం పట్టించుకునేవాడే లేడు, ఈ రోజు కూడా లేదు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ప్రత్యేక హోదా వీళ్ళకి సంబంధించి ముగిసిన అధ్యాయం అని అనుకుంటుంది. ప్రజల్లో ఏమైనా ఉంటే పోరాటాల ద్వారా రావాలి చెప్తే, ఎందుకంటే ఈ రోజు మనం దావోస్ వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉండేది కాదండి. సంబంధించిన రాయితీలు కానీ అనేక ట్యాక్స్ రాయితీలు కానీ మనకు గనక ఇచ్చినట్లయితే ఉన్నాయి సార్, ఆ లిస్ట్ కూడా ఉంది. మస్తానరావు గారు, ఒకవేళ ఏపీకి గనక ప్రత్యేక హోదా ఇచ్చిండుంటే స్పెషల్ గ్రాంట్స్ కింద డబ్బులు వచ్చిండేటి, పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు, జిఎస్టీ మినహాయింపులు, పెట్టుబడిదారుల ప్రోత్సాహం, ఉపాధి కల్పన, ఇతర మినహాయింపులు, ఇలా చూసుకుంటే దాదాపు 18 ఇన్సెంటివ్స్ డిఫరెంట్ స్టేటస్ల ద్వారా వచ్చిండేటి. ఒకవేళ స్పెషల్ స్టేటస్ కనుక చెప్తాను. ఇందాక మీరు పాస్వాన్ గారి గురించి చెప్పారు. అవును, పాస్వాన్ గారి మీద కేసులు ఏమి లేవు. ఆయన బీహార్ కోసం పోరాడతారు వాళ్ళు. మనకు అనేక రకాలైన ఇతర అంశాలు ముడిపడి ఉన్నాయి. మన నాయకులు నరేంద్ర మోడీ గారిని నిలదీయాలండి. మనం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగడానికి మనమే బాధ్యత వహిస్తున్నా, మన మీద ఆధారపడి ఉన్నా కూడా ఈ రోజు కూడా గట్టిగా ఒత్తిడి చేయలేని పరిస్థితిలో మనం దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం అనేది నేను చెప్తా. రైట్, మళ్ళీ వద్దాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తాం మస్తానరావు గారు. యా రైట్, మనతో పాటు నరసింహారావు గారు మొత్తం అందరి మాటలు మీరు విన్నారు. నరసింహారావు గారు రైట్, వెల్ కమ్ బ్యాక్ అగైన్ టు నరసింహారావు గారు. దానికంటే ముందు ఇక ఒకసారి నేను లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్తా. వైసీపీ నేత లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, టీడీపీ ఈ లీడర్ చెప్పినటువంటి మాటలు కావచ్చు, లేదా గోశాల శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాటలు, ఇప్పుడు ఇన్ఫాక్ట్ మస్తానరావు గారు చెప్పినటువంటి మాటలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మస్తానరావు గారు మాట్లాడుతూ ఎండింగ్లో ఒక మాట అన్నారు, చిరాగ్ పాస్వాన్ మీద కేసులు లేవు కాబట్టి ఆయన అంత గట్టిగా పోరాడుతున్నారు. టీడీపీ వైఎస్ఆర్సీపీ ఇద్దరు సీనియర్ నాయకులు లేదా ఇద్దరు సీఎంలు, మాజీ సీఎం ప్రస్తుత సీఎంలు ఎవరైతే ఉన్నారో లేదా కేసులు ఉన్నాయి కాబట్టి ఇవాళ మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ రెండు ఏది రాలేదనేటువంటి మాట ఏకీభవిస్తున్నారా? అందరికైతే అదే కనిపిస్తా ఉంది సార్. ఆయన అన్న మాటలకి మేము ఏకీభవించడం కాదు, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా గురించి అడిగి ఉన్నారో దాన్ని నెగ్లెక్షన్ చేయడం వాస్తవం. సో ఖచ్చితంగా మళ్ళీ దీన్ని తెరపై తీసుకొచ్చాం. మళ్ళీ దీనివైపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు అవకాశం ఉంటే భవిష్యత్తులో ఆ రకంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పట్లో ఉండేటువంటి అధికార పక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ కేసులు లేవు, ఖచ్చితంగా ఆయన పోరాడుతున్నారు అంటున్నారు కదా. ఈరోజు ప్రత్యేక హోదాని ఈ రోజున ప్రకటన చేయమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి సన్నిహితమైనటువంటి సాన్నిధ్యం ఉంది కదా. ప్రత్యేక ప్యాకేజ్ వదిలేసి ప్రత్యేక హోదా ఇస్తున్నాం అని చెప్పి ఇమ్మని చెప్పండి. వాళ్ళు ఏమంటా ఉన్నారు, గతంలో ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి, అర్హతలు ఉంటాయి. ఆ అర్హతల్లో ఆ క్వాలిటీలో ఆంధ్రప్రదేశ్ లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తెలంగాణకి ఇవ్వాలి, కేరళకి ఇవ్వాలి, కర్ణాటక ఇవ్వాలి, ఉత్తర దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు ఇవ్వాలి, నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కొండల పైన ఆటలు కూడా ఇవ్వాల్సి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది సహజం కాదని చెప్పారు. వాళ్ళేమన్నారు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని వాళ్ళు బీజేపీ నాయకులే మాట్లాడు. అంటే ఇది రాజకీయ ఓటులు దండుకోవడానికి, వాళ్ళ పార్టీ ఎలక్షన్ లో మొబిలైజ్ చేసుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి వాళ్ళని సింపథైజర్ గా మార్చుకుని రాజకీయ ఎత్తుగడగానే చూస్తున్నారు. కానీ ఒక ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఏదైతే మరి రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయి ఉందో, మరి నిరుద్యోగ సమస్య పెరిగిందో, మరి పెట్టుబడులు లేక పారిశ్రామిక కంపెనీలు రాకుండా ఉండిపోయినాయో, మరి ఈ రోజున అమరావతి కూడా అటుకెక్కిందో, ఎలా చూసినా మరి ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి పరంగా చూసినా లేదు. కాబట్టి ప్రత్యేక హోదా అనేది ప్రకటిస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే మనం ఏదైతే కళ్ళకంటూ ఉన్నామో మెట్రో రైళ్లు కానీ, వైజాగ్ కానీ, వినియోగపడుతుంది. కానీ ఏమి కూడా
లక్ష్మణ్ గారు మరి ఈ ప్రశ్న అడుగుతాను. తీసుకెళ్తా ఉన్నారు విషయాన్ని నేను ఒక సూటి ప్రశ్న ఖచ్చితంగా టీడీపీ జనసేనలో అడగాలండి. రైట్ టీడీపీ జనసేనలను అడుగుదాం మనం. టీడీపీ నాయకులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన సమాధానం ఇచ్చేటువంటి టైం నేను తీసుకుంటాను నెక్స్ట్ ఇమీడియట్ గా. ఆయనతోనే మాట్లాడిస్తా. కానీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఇందాక మస్తారావు గారు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తా ఉన్నారు, ఎన్డీఏకి సంబంధించి లేదా బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లులు పాస్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉండేది. వాళ్ళు కనుక ఆ పాస్ చేసేటువంటి విషయంలో కాస్తైనా ఉటంకించి ఉండుంటే ఇవాళ ఖచ్చితంగా అవకాశం పెద్ద ఎత్తున ఉండేది. స్పెషల్ స్టేటస్కో స్పెషల్ ప్యాకేజ్కో అనేటువంటి మాట వచ్చింది. దీనిపై మీ దగ్గర సమాధానం నాకైతే ఏం కనబడట్లేదు. రైట్ విజయభాస్కర్ గారు. ఇప్పుడు ఆ రోజు మేము స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాం అని చెప్పి ఒక నిందేశారు. మేము ఎంత పోరాడినా కూడా 4 సంవత్సరాల పాటు నిందేముంది సార్? యాక్చువల్ గా నిందేముంది సార్? చంద్రబాబు నాయుడు గారే అన్నారు స్పెషల్ స్టేటస్ ఎందుకు మనకి స్పెషల్ ప్యాకేజీ ముద్దు అనేటువంటి మాట. అరుణ్ జైట్లీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో స్పష్ట ప్రకటన చేశారు సార్, ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకుంది. టోటల్ గా స్పెషల్ స్టేటస్ అడగలేదు, స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేయకుండా వీళ్ళు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని వచ్చారనేది వాస్తవం. అయితే నేనైతే మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, మెజార్టీ పార్లమెంట్ సభ్యుల్ని ఇవ్వమని జగన్ గారు అప్పీల్ చేశారు. సరే, మొత్తానికి మా మీద మమ్మల్ని ఏదో అపార్థం చేసుకున్నారు, మమ్మల్ని ఓడించారు, భారీగా తేడాతో ఓడించారు. సరే, జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం ఇచ్చారు కదా, మెడల్ వంచి తీసుకొని వస్తానన్నాడు ప్రత్యేక హోదా. మరి ఏం చేసినట్టు పైగా ఆయన మీద ఆధారపడ్డారు. రాజ్యసభలో లోక్సభలో బిల్లులు పాస్ విషయంలో కొన్నిటికి 2/3 మెజార్టీ కావాలా, రాజ్యాంగ సవరణలకు కావాలా, అదేవిధంగా రాజ్యసభలో మెజార్టీ కావాలా. మరి సింపుల్ మెజార్టీగా లేదప్పుడు. సింపుల్ మెజార్టీ కోసం కానీ 3/2 మెజార్టీ కానీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి చాలామంది అత్యధిక సంఖ్యాకులైన రాజ్యసభ సభ్యులు లోక్సభ రాజ్యసభలో ఉన్నారు. మరి వారు ఏం చేసినట్టు? నిన్న నేను జైలుకు పోయాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయాడని ఒక అధ్యాయం ఉండాలి భవిష్యత్తులో చరిత్రలోనే ఉద్దేశంతో 4.5 సంవత్సరాలకి ఏదో ఒకటి పెట్టారు. సరే, అవన్నీ సిబిఐలు ఈడీ కేసులు, ఇప్పుడు రాబోయే కేసులు పరిస్థితి ఏంది? చాలా ఉన్నాయి రాబోయే కేసులు భవిష్యత్తులో. అంటే కేవలం విజయసాయి రెడ్డి లేటెస్ట్ న్యూస్ తెలుసా మీకు? చేద్దాం సార్, దాని గురించి కూడా మన కంటిన్యూషన్ లో మాట్లాడదాం. అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇది ఈ డిబేట్ తో పాటే సేమ్ కేసులతో ఉచ్చు బిగిస్తున్నారు. అవన్నీ పసిగట్టాడు. దాని వైపు అక్కడ ఢిల్లీలో డోర్స్ క్లోజ్ అయినాయి. అంతకుముందు వాళ్ళు రెక్కి నిర్వహిస్తారే, రెక్కి మ్యాన్ విజయసాయి రెడ్డి అంటే ఆ గోడల చాటున తలుపుల చాటున. విజయసాయి రెడ్డి కేవలం రాబోయేటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన రిజైన్ చేశారంటారా? రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాడు అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డితో ఆయన విడిపోని బంధం, అది మామూలు బంధం కాదు. ఎక్కడికి పోతాడు? ఎక్కడో పోలేడు. అదొక ఎత్తుగడ. తన మీద ఫోకస్ పెట్టకుండా కాస్త తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఏదో భ్రమల్లో ఉన్నాడు. అందుకోసం ఆయన కానీ ఇంకొక ఆయన కానీ ఆయన కాంట్రాక్టరు, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన అయోధ్య రామరెడ్డి గారు అనుకుంటా, వారంతా రాజకీయాలు విరమించుకుంటా ఉన్నారు. నిన్నటిదాకా విజయసాయి రెడ్డి కోతలు కోసాడే, అంతగా క్రియాశీలకంగా వైఎస్ఆర్ పార్టీలో క్రియాశీలకంగా జుంజుమారుతంగా వ్యవహరిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి సడన్గా ఈ డెసిషన్ తీసుకోవడంలో ఆంతర్యం ఏంటి? ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని ప్రతిపాదనలు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అన్ని అమలు జరిగే తరుణాలు ఆసన్నమవుతున్నాయి. కాబట్టి ఒకవైపు చూస్తే కేసులు యాక్టివేట్ అవుతున్నాయి, కాకపోతే సుప్రీంకోర్టు చూస్తే త్వరలో మొత్తం అవన్నీ తనకు నివేదించముంది. ఇవన్నీ చూసి అక్కడ డోర్స్ క్లోజ్ అయినాయి, నిర్వహించడానికి లేదు. సార్, నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేశాడో విజయసాయి రెడ్డి, దాంట్లో 2 అంశాలు చాలా క్లియర్ గా, చాలా నీట్ గా, చాలా టెక్నికల్ గా రాశాడని నేనంట. ఆయన అన్నటువంటి మాట ఏంది? నాకు చంద్రబాబుతో ఎలాంటి విభేదం లేదు, పవన్ కళ్యాణ్ తో నాకు మంచి సఖ్యత ఉంది అని రాశాడు. ఆయన రాసినట్టు ఎవరికి ఏముంటాయి? మడవ దగ్గర తగాదాలు ఉంటాయా? గోడ దగ్గర తగాదాలు ఉంటాయా? పోతే ఇల్లు వాకిళ్ళు పంచుకోవడం దగ్గర ఉంటుందా? ఎవరు వీళ్ళంతా? అంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటేనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ? నో, వీళ్ళంతా కొంతమంది దేశభక్తులు ఉన్నారు, కొంతమంది సేవా తత్పరులు ఉన్నారు. దేశభక్తి సేవా తత్పరులు ఉన్నారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన నా దేశాన్ని నేను ఇంకా సుభిక్షంగా చూడాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ప్రతిజ్ఞలో చూసాం,
దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు, ఆశయ సాధన కోసం వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఆశయ సాధన కోసం, ఆశయాల కోసం వచ్చిన వాళ్ళు, ఆశలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విజయసాయి రెడ్డి వీళ్ళంతా ఆశలు రైట్. ఒకసారి ఆశలతో వచ్చారు. వీళ్ళంతా దోపిడీ దొంగలు, బెండారీలు దగ్గరలో మించిన ముఠాకోర్లు వీళ్ళంతా. వాళ్ళు ఏముందండి, అతను చదువులు కాదండి ముఖ్యం, చదువుకున్న వాళ్ళే ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుండేది ఎక్కువ మంది. రాజకీయ నాయకులు సర్వనాశనం చేస్తున్నారు, ఉద్యోగస్తులు సర్వనాశనం చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం అంటే ఉద్యోగస్తులు అంటే చదువుకున్న వాళ్ళు. రాజకీయ నాయకులు చదువున్నా లేకపోయినా వీళ్ళంతా ఆశలతో వచ్చారు. ఆశయాలతో ఉండేవాళ్ళు ఎప్పుడు, ఆశయాలతో ఉండేవాళ్ళకి వ్యక్తిగత ఎజెండా ఉండదు, వ్యక్తిగత ఎజెండా ఉండదు. వాళ్ళు పోరాటాల బాటలో ఉంటారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారు. సార్ విందా ఒకసారి గోసాల శ్రీనివాస్ గారు మాట్లాడారు. శ్రీనివాస్ గారు చెప్పండి. మీరు కమెంట్స్ నేను కొంచెం మిస్ అయ్యాను ఇక్కడ ఉండే. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఉంటే కొన్ని పాయింట్స్ నేను మిస్ అయ్యాను. ఏం లేదు, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ట్వీట్ చేశారు అనేప్పటికీ ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే భుజం మీద చెయ్యడం లాంటిది. ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన విభేదాల కారణంగా ఆయన యొక్క ఉనికిని నేను నాకు మిత్రత్వం ఉంది, నాకు ఎవరితో చంద్రబాబు నాయుడు గారితో మిత్రత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం ఉంది, అలాగే రాజకీయాల్లో దేశభక్తులు ఉన్నారని పొగిడించుకుంటున్నారు. విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం నాయకులతో పొగిడించుకుంటున్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకులు కూడా ఉన్నారు రాజకీయాల్లో. అంటే నేనేం చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఏ కేటగిరీస్ ఉంటారని చెప్తున్నా. విజయసాయి రెడ్డిని అనేక డిబేట్స్ లో నేను పిండారి దగ్గులతో పోల్చా. విజయసాయి రెడ్డిని నేను ఆయన ఒక ట్రైటర్. ఏమంటే దేశంలో రాజకీయ పార్టీలు శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం లేకుండా శాశ్వత ప్రయోజనాల కోసమే కలుస్తుంటారు. వీళ్ళు ఎక్కడ కలిసినా ఒకళ్ళకొకళ్ళు అభినందించుకుంటారు, కాగలించుకుంటూ ఉంటారు. అన్ని రకాల కాదండి, వ్యక్తిగతంగా ఒక పెళ్లి దగ్గర, ఒక పెండాకూడు దగ్గర, నేను ఒక బర్త్డే ఫంక్షన్ లో కలుస్తానండి. పరస్పరం మాట్లాడుకుంటే తప్పేముందండి, పరస్పరం మాట్లాడుకుంటే తప్పేముంది. మీరు ఇలా చూడండి, ఒక విషయం తెలుగుదేశం నాయకులు 2019 ఎన్నికల తర్వాత 2019 తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ తో కలిసి కూటమిగా ఏర్పడి ఆ తెలంగాణలో పోటీ చేశారు, దేశం అంతా పర్యటన చేశారు, ఆంధ్ర వచ్చేప్పుడు వదిలిపెట్టారు కూడా. అది ఒక రాజకీయ ఏ విషయం చెప్పదలుచుకున్నారు మీరు? నేను చెప్పదలుచుకుందని చెప్పనివ్వండి, మీరు చెప్పింది చెప్పారు కదా, అడ్డుకోవాలి కదా, లేదు కదా. అంచేత మీకు శాశ్వత శత్రు మీరన్నారు కదా, ఈ దేశంలో పోరాడుతుంటే ఒకే వ్యక్తిత్వంతో, ఒకే ధర్మంతో ఎప్పుడు కూడా తెలుగుదేశం ఉందని. ఎక్కడుందండి తెలుగుదేశం? గడికి ఒక కమ్యూనిస్ట్ లో కలుస్తారు, విడిపోతారు. మరి టిఆర్ఎస్ తో కలిశారు, విడిపోయారు. కాంగ్రెస్ తో కలిశారు, విడిపోతారు. బీజేపీతో కలుస్తారు, బీజేపీని పచ్చి బూతులు తిడుతూ ఉంటారు. ఒక విధానము, ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతము లేదని చెప్పింది అందరికీ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు ఏర్పడిన నవ్యాంధ్రాన్ని కానీ ఏ పార్టీ డెవలప్ చేసింది? ఏ పార్టీ డెవలప్ చేసింది? ప్రతి మాటకి సమాధానం చెప్తే అలాగా మీకు చెప్పాము మేము ఏమన్నా? మీరు రాబోయే రోజుల్లో కొద్ది కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన పర్యటన చేస్తుంటే, అన్నిటికీ నువ్వే పర్యటన చేయక్కర్లేదు, నువ్వు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా పర్యటన చేస్తున్నావు, నువ్వు స్థాయి ఏమిటో గ్రహించు, నీ స్థానం ఏమిటో గ్రహించు అన్న మాటలు వినలేదా, గ్రహించలేదా? ఎవరన్నారు? మీరు విన్నారా? మీరు ప్రతి మాటకి సమాధానం చెప్పకండి. నేను చెప్పేది మీకు ఇస్తారు ఆయన ఛాన్స్, అప్పుడు చెప్పండి. ఆయన ఎక్కడికక్కడ క్యాన్వాయ్ ఆపేసి విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. ఆయన హోంమంత్రి యొక్క మంత్రిని విమర్శించారన్నారు. హోంమంత్రిని విమర్శించడం అన్నది తప్పేం కాదు. రాష్ట్ర కేబినెట్ లో ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ది కేబినెట్ ఆయన దగ్గర చెప్పుకోన్నారు. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కేబినెట్ మినిస్టర్ గా ఉండి, లా మినిస్టర్ గా ఉండి, ఈయన కేంద్రంలో జరుగుతున్న ఏవైతే రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను ఆయన ఎత్తి చూపించారు, ఎత్తి చూపించారు. అప్పుడు నెహ్రూ గారు అడిగారు, నువ్వు నా కేబినెట్ లో ఉంటూ నన్ను నువ్వు అభిశంసిస్తున్నావు. అభిశంసిస్తాను? ఆ ప్రజాస్వామ్య హక్కు అందరికీ ఉంది, సామాన్య ప్రజలకు ఉంది, నాకు ఉంది. కేబినెట్ మినిస్టర్ గా నేను కేబినెట్ మీటింగ్ లో చెప్పాలి, నువ్వు కేబినెట్ మీటింగ్ పెట్టట్లేదు కాబట్టి నేను బయట చెప్పాను అన్నారు. అలాంటి నువ్వు కేబినెట్ తప్పు నుంచి తొలగిపో అన్నాడు ఆయన. తొలగిపోయాడు ఈయన. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలా అడగచ్చు కదా, నా కేబినెట్ లో నువ్వు తప్పుకొని వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టించడం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ దానికి ఆయనకు పోటీగా పవన్ కళ్యాణ్కి పోటీగా ఇంకోటి ఎవరికో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దాం అనుకున్నారు. మళ్ళీ అది ఎక్కడ పోసుకోలేదు, మందలించారో అది ఆగిపోయింది. ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరైనా పస్వాన్ మీద కేసులు లేవు అంచేత అడుగుతున్నాడు. అలా కదా అడిగేప్పుడు
ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు ఏం అడగలేదని. ఆయన ట్రంప్ కార్డే తీస్తాడు ఎప్పుడు, ఆయన అడుగుతానని చెప్పలేదు. నా వల్ల ఈ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగించట్లేదు, నా సేవ్ ఉండదు, నేను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయలేను అన్నాడు. ఆయనకున్న రిస్ట్రిక్షన్స్ ఆయనకుండొచ్చు, ఆయనకున్న కంపల్షన్స్ ఆయనకునొచ్చు. మీకే తెలుగుదేశానికి ఏముంది ఇప్పుడు కంపల్షన్? తెలుగుదేశం కూడా రైట్ చేయొచ్చు కదా అధికారంలో ఉన్నప్పుడు. ఉండండి, మేము ప్రధానమంత్రితో మాట్లాడుతున్నాము, రాష్ట్రపతితో మాట్లాడుతున్నాము, ఆయన కూడా అలాగే చాటుకుండగా మాట్లాడారేమో, చాటుకుండగా చెవులో చెప్పారేమో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎలా మాట్లాడుతున్నారో ఆయన అలాగే మాట్లాడుతుంటారు. మీరు నన్ను ఆపగలరు కానీ ప్రజలను ఆలోచించకుండా ఆపలేరు. మీరు కేంద్రం పెట్టిన బిల్లులకి ఆయన సమర్థించినప్పుడు ఆయన మాట అన్నారు, నేను కాకపోతే సమర్థించడానికి కొన్ని వేల మంది రెడీగా ఉన్నారు ఆయన గ్రిప్లోకి వెళ్ళడానికి, ఆయన ఒళ్ళు ఆయన యొక్క కౌగిల్లోకి వెళ్ళడానికి అన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అయితే కూటమి నుంచి చంద్రబాబు నాయుడిని బయటికి ఎలా గెంటగలిగారు ట్రిక్ వాపాయించి. ట్రిక్ ఏది? స్పెషల్ స్టాటస్. ఆయనకు కూడా బిల్లులన్నీ సమర్థిస్తూ శాశ్వతంగా చంద్రబాబు నాయుడిని, జగన్ గారిని, మోడీ గారిని విడదీద్దామనే చూశారు. ఆయన విడదీయడంలో ఎత్తుగడే. ఆయన కేంద్రం పెట్టిన బిల్లులన్నిటికీ సమర్థించడం కారణం ఆ కూటమిలోకి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా వెళ్లకుండా చూద్దాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రత్యేక కృషి వల్ల తిట్లు తిన్నానని చెప్పారు ఆయన. ఈ కూటమిలోకి చంద్రబాబు నాయుడు టీడీపీతో కూటమి ఏర్పాటు చేయడానికి కేంద్రంలో నాయకులు నన్ను చెవాట్లు పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు. అంచేత ఈవేళ కూటమి నిజంగా మీరు కింగ్ మేకర్, రింగ్ లీడర్ అని మీరు అభివర్ణించారు కదా తెలుగుదేశం వాళ్ళు. ఎన్నికలు అయిపోయినట్టునే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కేంద్రంలో రింగ్ తిప్పుతున్నారు, చక్రం తిప్పుతున్నారు, రింగ్ లీడర్. ఈయన ఎవరు చెప్తే ఆయనే ఎవరు చెప్పారు అని కూడా తప్పులేదు. ఇప్పుడు మీరు ఈ రింగ్ లీడర్ ని ఈ కింగ్ మేకర్ ని ఉపయోగించండి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. నువ్వు వెళ్ళి ఆయన్ని ప్రధానమంత్రిగా నేను తప్పించేస్తాం. ఈ మాటని ఎవరు అన్నట్టు ప్రచారం చేస్తారు. ఏంది ఇష్టారాజ్యంగా స్వేచ్ఛ, మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని మాట్లాడతారు. మేము ప్రచారం చేసుకుంటున్నామా? మేము రింగ్ లీడర్, కింగ్ లీడర్ అని ఎవరు చెప్పారు? ఏంది అంతా మీరు చెప్పిందంతా వినాలని ఉందా? ఏంది మీరు చెప్పిందంతా వినాలన్నా? ఏంది ఎవరు చెప్పారు కింగ్ లీడర్, రింగ్ లీడర్ అని ఎవరు చెప్పారు? విజయసాయిరెడ్డి గారిని తీసుకొచ్చారు. అది కాదండి, కాదని చెప్తున్నా యాంకర్ గారు చెప్తున్నా, అది కాదు చెప్తున్నా. మీరు తీసుకొచ్చారు ఆయన్ని. విజయసాయిరెడ్డి గారి వాళ్ళ టాపిక్ లో మనిషి కానే కాదు, మీరు తీసుకొచ్చారు. మళ్ళీ ఎక్కడికో తెలుగుదేశం చిత్తంగా ఉందా? శ్రీనివాస్ గారు ఒక్క మాట మస్తారావు గారు, నేను మీ దాకా కూడా వచ్చే ముందు ఎస్ విజయసాయి రెడ్డి ఇవాళ నా టాపిక్ లో ఉన్నాడు. ఫార్చునేట్లీ శ్రీనివాస్ గారు, ఎందుకు అంటే నేను కరెక్ట్ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఆయన ట్వీట్ వచ్చింది. కంటిన్యూషన్ లో ఈ రెండు టాపిక్స్ తీసుకుందాం అనేటువంటిదే కూడా ఇవాళ మేజర్ గా అవుతుంది. ఎందుకు అనంటే టు బి ఆనెస్ట్ సే అసలు విజయసాయి రెడ్డి దగ్గర నుంచి రెసిగ్నేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీ కూడా ఎక్స్పెక్ట్ చేసిందని నేను అనుకోను. మేబీ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండొచ్చు గాక అంతే, దాంట్లో క్లారిటీ లేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సర్ప్రైజ్ యా కదా. సో ఈ టైంలో ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఈ పూట నిజంగా చాలా 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 వ్యాలిడ్. అండ్ ఇది నాకు తెలిసి రాజకీయ సమీకరణాలు చాలా మార్చేందుకు కూడా ఆస్కారం ఉంది, పైనుంచి కింద, ఢిల్లీ నుంచి స్టేట్ వరకు కూడా. ఎందుకంటే గత 10 ఏళ్లలో లేదా అట్లీస్ట్ గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి చాలా అంశాలు విజయసాయిరెడ్డికి తెలిసినన్ని కొన్ని విషయాల్లో దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదని వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్తారు. సో అంత కీలకమైనటువంటి వ్యక్తి రాజీనామా ఈ సందర్భంలో జరగడం చాలా చాలా రాజకీయ సమీకరణాలను మార్చేందుకు ఆస్కారం ఉన్నటువంటి రాజీనామా ఇది. సో ఇది డెఫినెట్ గా మన డిబేట్ లో టాపిక్ కూడా ఉంది. నేను రావాల్సింది దానికి. రైట్ మస్తారావు గారు. యా అంటే నేననేది శ్రీనివాస్ గారు కానీ విజయభాస్, నేను అనేది ఏంటంటే నాకు ఏ పార్టీ అనేది అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ కి లీడ్ చేస్తున్న నాయకత్వం ఏదైతే ఉందో, పార్టీలు ఏదైనా కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో పోరాటంలో వెనకబడే ఉన్నారు. దానిలో ఫెయిల్ అయ్యారు కూడా అనేది నేను చెప్తాను. ఎటువంటి అనుమానం లేదు. అయితే మస్తాన్ గారు ఇంకో మాట, మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే మీ ఎనాలిసిస్ విజయసాయి రెడ్డి రాజీనామా వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అనేటువంటిది కూడా మీతో మొదలు. యా సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. ఇప్పుడైతే నేను వేరే ఒక ఛానల్లో కూడా చూస్తాను, అయోధ్య రామరెడ్డి గారు కూడా ప్రకటించారని. అవును, అనేది వస్తా ఉంది. అంటే దాన్ని ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేను. అయోధ్య రామరెడ్డి గారు కూడా విదేశాల్లో ఉండి అదే ప్రకటన చేశారనేది కూడా వస్తా ఉంది. ఇప్పుడే జస్ట్ ఒక
ఒక 1 minute బ్యాక్. సో యాక్చువల్ గా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆయన మనం మొత్తం ట్వీట్ గానీ ఆయన చేసిన ప్రకటన అంతా గమనిస్తే ఆయన టోటల్ గా రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి మొత్తం చెప్పారు దేని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఒక పక్కనేమో భారతి గారికి జగన్ గారికి కృతజ్ఞతలు చెబుతూనే పవన్ కళ్యాణ్ గారితో బాగానే ఉంది, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఆయన ఎవరిని విభేదించినట్టు కానీ ఏం లేదు, ఆయన శేష జీవితాన్ని వ్యవసాయం చేసుకుంటూ గడుపుతాననేది చెప్పాడు. అయితే నేను అనేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి అసంతృప్తి చాలా కాలం నుంచి ఉందని నేను చెప్తాను. ఎందుకంటే ఆయన మొదట వైజాగ్ నుంచి ఆయన రాజకీయంగా రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ కూడా వైజాగ్ మీద ఆయనకు మక్కువ ఎక్కువ, విశాఖపట్నానికి సంబంధించి. దానికి సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఆయన పెట్టారు. ఆయన పెట్టిన తర్వాత ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి మార్చారో ఆ రోజు నుంచి ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కావచ్చు, ఆయనకి కొన్ని విభేదాలు అంటే కోల్డ్ వార్ లాగా ఎక్కడ బయటపడినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనం ఎక్కడైతే చూడలేదు. కానీ పార్టీలో ఇంటర్నల్ గా మాత్రం ఒక 2 వర్గాలను మెయింటైన్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు వర్గాలు అనే దాన్ని కూడా ఆయన ఉపేక్షించరు. సో బట్ ఇద్దరికి వేరే వేరే అభిప్రాయాలు అయితే అట్లా 2గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంటే విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్లే నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర అంతగా వెళ్ళకపోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాం. ఆ తర్వాత కాలంలో ఆయన అసంతృప్తిని కొంత బాహటంగా కూడా వెళ్ళజేసిన పరిస్థితి కూడా ఉంది. మీకు తారక రామారావు గారు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన బిహేవ్ చేసిన తీరుని కొంత పార్టీలో కూడా నొచ్చుకున్న పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత కాలంలో ఆయన బంధువులండి బాబు, అక్కడ కూడా నిజంగా చాలా పెద్ద రాజకీయం జరిగింది అది. ఒకటి. రెండోది ఇంకోటి చెప్తా, అసంతృప్తి కారణాలు. మన వైజాగ్ లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు కోర్టు జ్యూరిడిక్షన్ లో ఉంది. జస్ట్ నేను ఇన్స్టెంట్ మాత్రం చెప్తా. ఆ వ్యవహారంలో ఆయన పేరు బయటకు వచ్చిన తీరు ఆయన పార్టీలోనే కొంతమంది చేశారనేది కూడా కొంత వార్తలు వచ్చాయి అప్పట్లో. అవునవును. సో తర్వాత కాలంలో ఇప్పుడు చూస్తే తర్వాత నెల్లూరుకి పంపించారు ఆయన్ని లోక్సభ సభ్యుడిగా. ఆయనకి సుతారం ఇష్టం లేదు నాకు తెలిసి అయితే, అంటే లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడం అనేది. సో అక్కడ సో ఇట్లా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్ గారితో పాటు ఆయన ప్రయాణించారు. ఆయన ఒక ఆడిటర్ గా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కాలంలో అప్పటి నుంచి కూడా. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టిందంటారో ఆ కేసుల్లో ఆయన కూడా సహనిందితులుగా చాలా కాలం చాలా నెలలు జైలు శిక్ష అనుభవించిన సారీ రిమాండ్ జైలు శిక్ష కాదు అది, రిమాండ్ ఖైదీగా ఉన్నారు బెయిల్ రాకపోవడంతో. అలా ఉన్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఆయన ఏమనుకుంటారంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఇవ్వాలనేది కోరుకుంటారు. అయితే ఆ ప్రాధాన్యత అంతగా లభించకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 4-5 ఇన్సిడెంట్లలో ఆయన అసంతృప్తికి కారణాలుగా కూడా మనం చెప్పచ్చు. అయితే మరి వాటిని చర్చించే అవకాశం ఉందా లేదా, ఆయనకు వచ్చిందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చినా కూడా అక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాలేదా అనేది కూడా ఉంది. ఇంకోటి చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణయ్య గారు, వీరా మస్తానరావు గారు, అదేవిధంగా మోపిదేవి గారు రాజీనామా చేసినప్పుడు ఒక పెద్ద వార్త వచ్చింది. మొత్తం 6 నుంచి 7 వరకు రాజీనామాలు చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు అనేది కూడా చెప్పారు. నిజానికి మరి అది ఇప్పుడు నిజమై తీరుతున్నట్టుగా ఉంది. అయోధ్య రామిరెడ్డి గారు లేదా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తున్న తీరును చూస్తే. అయితే ఇప్పుడు ఏమంటారంటే నేను ఇప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీ విమర్శించింది ఏంటి, మోపిదేవి, బీదా మస్తానరావు గారు, కృష్ణయ్య గారు రాజీనామాలు చేస్తున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం. ఎలా ద్రోహం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ రాజ్యసభ స్థానాలను గెలుచుకునే పరిస్థితిలో లేరు, ఆ వైఎస్ఆర్సీపీ లేదు. తెలిసి కూడా రాజీనామాలు చేయటం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ద్రోహం చేయటమే అనేది వాళ్ళు బహిరంగంగా పార్టీ కార్యాలయంలోనే అయోధ్య రామిరెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఆ రోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా అదే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా ప్రకటించారు. ఆ ప్రెస్ మీట్ లో నేను కూడా అటెండ్ అయ్యాను, ఇంత నాకు చెప్తున్నాను. సో మరి ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి గారు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఈ రెండు మరి ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? పార్టీ ఇంత జిల్లా పర్యటనకు ప్రారంభించబోతూ కార్యకర్తల్లో నేను నమ్మకాన్ని కలిగిస్తాను, గుడ్ బుక్ రాసుకుంటాను, ఎవరైతే పార్టీకి సేవ చేస్తారో వాళ్ళందరినీ నిర్లక్ష్యానికి గురయ్యారు, వాళ్ళందరినీ కూడా తిరిగి ఆదరించేలాగా, వాళ్ళందరినీ గుర్తుంచుకునేలాగా, వాళ్ళందరికీ ప్రముఖ స్థానం కల్పించేలాగా చేస్తానని బయలుదేరబోతున్న వేళ ఆయన ఇంకెప్పుడు 4 రోజుల్లో ఆయన వస్తారు.
లండన్ అనే మాటలకి వచ్చిన తర్వాత అది స్టార్ట్ అయిపోతుంది. నాకు తెలిసి నేపథ్యంలో ఈ విధమైన ఒక షాకింగ్ న్యూస్ గానే ఇదైతే నేను చెప్తాను. ఒక యాడెడ్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసి 2019 ఎలక్షన్స్ కి ముందు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 6 కొట్టారో నాకు తెలిసి ఇది కూడా విజయసాయి రెడ్డి అయోధ్య రామిరెడ్డి రాజీనామాలు అలాంటి 6 అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి హిట్ వికెట్ ఏమో ఇది జగన్మోహన్ రెడ్డికి. ఇది జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గా హిట్ వికెట్ లాగే నాకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు గారు ఇంకోటి చెప్తానండి అవినాష్ గారు, ఒకటి కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మనకి 2019లో ముందు ఎవరైతే ఉన్నారో అధికారం చేపట్టబోయేటప్పుడు నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులుగానే ఉన్నారు, లేదంటే షర్మిల గారు ఆయనతోనే ఉన్నారు, విజయమ్మ గారు ఆయనతోనే ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. యాక్చువల్ గా విజయసాయి రెడ్డి గారి గురించి షర్మిల గారు ఇటీవల కామెంట్ కూడా చేశారు, ఏంటి ఆయన కూడా ఉంటారో చూసుకోండి అనేది. సో ఆ సన్నిహితంగా మెలిగిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని వెదిలిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమంటారు, జగన్ కి అంతా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నానని చెప్తా ఉన్నారు. సో అది నేను జస్ట్ రిమైండ్ చేయాలి. రైట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ గుర్తు చేశారు మీరు షర్మిల చేసినటువంటి కామెంట్స్. ఎందుకంటే దాని వెనకాల చాలా కారణం ఉంది. ఆవిడ తన ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పినటువంటి మేజర్ స్టేట్మెంట్స్ లో అదొకటి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, తర్వాత విజయసాయి రెడ్డి కనీసం నువ్వైనా జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకో అని ఆవిడ ప్రెస్ సాక్షిగా రిమైండ్ చేసింది జగన్మోహన్ రెడ్డికి. మిగిలింది వైవై సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా ఇంకా ఈ పరిస్థితులు చూస్తుంటే అది కూడా చాలా ఇబ్బెట్టుగానే కనబడతా ఉంది. నరసింహారావు గారు సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత మనం డిబేట్ లో ఉన్నాం, కింద స్క్రోలింగ్ లో కూడా కనిపిస్తా ఉంది అయోధ్య రామిరెడ్డి గారి రాజీనామా. ఈ 2 రాజీనామాలు మీరు ఎలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డికి అన్ని వీళ్ళే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేటువంటి మాట కూడా వినిపిస్తా ఉండేది నిన్నటి వరకు. సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మళ్ళీ నరసింహారావు గారు. సార్ వీళ్ళు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితం కాకుండా వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా దగ్గరే ఉన్నారు. అందుకే మేము చెప్పినట్టు విజయమ్మ గారు వాళ్ళ చివరి దశలో జాగ్రత్త చూసుకోవాలని చెప్పారండి. కానీ ఏ కారణం చేతనే ఇవాళ వాళ్ళు కూడా వారితో ఉండలేని పరిస్థితి బహుశా బయటకు వచ్చినట్టు ఉన్నారు. ఏమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు ప్రయాణం అవుతాయి, అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడున్న రాజకీయ పక్షాలు ఏదైనా దూరదృష్టితో ఆలోచించగలిగే స్థితిలో ఉన్నాయా, అందుకోసం వాళ్ళు విభేదాన్ని పక్కన పెట్టి వాడి సాధన కోసం ఏమైనా ఆలోచించగలిగే స్థితి ఉందా అనేది ఇవాళ ప్రధానమైన అంశం. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే బహుశా ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిపోయి ఈ రాష్ట్ర విభజన యొక్క సమస్యలు అపరిష్కృతంగా ఉన్నవి, బహుశా రాబోయే కాలంలో కూడా శాశ్వతంగా అపరిష్కృతంగానే ఉంటాయా అనేటువంటిది ఆందోళన కలుగుతుంది. అందుకనే అవి పరిష్కారం అవటం అనేటువంటిది ఇవాళ అక్కడ రాజకీయ శక్తులు, రాజకీయ పార్టీల యొక్క దూరదృష్టితో ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం విషాద దృక్పథంతో ఆలోచించగలిగే పరిస్థితి ఉందా, అవసరమైతే అలాంటి కృషిలో పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురాగలిగేటువంటి పరిస్థితి ఉందా? అలా లేకపోతే బహుశా ఈ విభజన చట్టాలు ఏమి అమలవుతాయి అనుకో. ఇప్పటికే మీరు చెప్పినట్టుగా 1400-1500 కోట్లు తప్ప మిగతా అన్ని కూడా అప్పు కింద ఇచ్చినట్టుగా ఉన్నాయని. బీహార్ కి 1,25,000 కోట్లు ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అంతకన్నా చిన్నదేం కాదు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జనాభాలు ఇచ్చా కానీ వనరులు ఇచ్చా అన్నిటి. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ విధంగా ఇవ్వకుండా నిర్లిప్తంగా ఉండటం అనేది కేంద్ర ప్రభుత్వం మరి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అనుకోను, బహుశా రాష్ట్ర రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళ ఛాలెంజ్ గా ఉంటుంది. మరి భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సాయిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వీరేమో సాయిరెడ్డి గారు ఏమో ఒక చార్ట్ అకౌంటెంట్ గా, ఇలాగ అయోధ్య రామిరెడ్డి గారు ఒక వ్యాపారస్తుడిగా ఉన్నట్టుంది. ప్యూర్ వాడు రాజకీయ పార్టీలలో కింద నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా తర్వాత కాలంలో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ పార్ట్ అయ్యారు. అందుకని వాళ్ళు ఉభయలు ఎందుకు వచ్చారు, ఇక అసాధ్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండటం అనేటువంటిది చివరి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కే ఇవాళ ప్రమాదం వస్తుందా అన్న స్థితిలో బయటకు వచ్చారేమో అని అనిపిస్తుంది. అందుకే మరి ఇప్పుడున్న ప్రత్యామ్నాయం ఇవాళ తెలుగుదేశం బీజేపీ సీరియస్ గా కనబడటం లేదు. మరి వైఎస్ఆర్పీ నిజంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అమలు చేయాలని ఎక్కడైనా గతంలో స్థితి ఉందనేది వేరే విషయం. కానీ ఇప్పుడైనా తన భవిష్యత్తు ఎగ్జిస్టెన్స్ కోసమైనా
నిలబడగలిగే పరిస్థితి ఉందా లేదా అనేటువంటి ఆలోచించాల్సిన విషయం. రైట్ విజయభాస్కర్, తెలంగాణకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వాడు కొల్లుడయి ఆ విధంగా సమన్వయంతో ఉన్నప్పుడు కూడా అమలు చేయనప్పుడు తెలంగాణకు అంత ఈజీగా వద్దాం సార్, అనుకో రేపు ఎల్లుండి మాట్లాడదాం తెలంగాణ సంగతి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది కూడా. రైట్ విజయభాస్కర్ గారు, ఇవాళ విజయసాయి రెడ్డి రాజీనామా కావచ్చు, లేదు అంటే అయోధ్య రామిరెడ్డి రాజీనామాలు కావచ్చు, ఇది అంటే నేను యాజ్ ఆఫ్ నో ఐ కెనాట్ కన్ఫర్మ్ ఇట్. కాకపోతే మస్తాన్ రావు గారు చెప్పారు అంటే వేరే ఛానల్స్లో స్క్రోలింగ్ వస్తుంది అనేటువంటి మాట. అది ఐ వాంట్ మై పీసీఆర్ టీమ్ అండ్ మై ఎడిటర్స్ టు కన్ఫర్మ్ దట్ ఒకసారి. బట్ హవెవర్ విజయసాయి రెడ్డి రాజీనామా మీరు ఎలా చూస్తారు? అయితే కన్ఫర్మ్ చేసేసుకుందాం మనం. చెప్పాను కదా నేను ఇందాక ఫస్ట్ హింట్ ఇచ్చింది. అవును అవును, అయోధ్య రామిరెడ్డి రాజీనామా కూడా చేయబోతున్నాడు అనేటువంటి. ఇద్దరిది రాజీనామా అయిపోయింది. పోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామాని ఎలా చూస్తారంటే, విజయసాయి రెడ్డి గారు మస్తాన్ రావు గారు చెప్పినట్లు, మస్తాన్ రావు గారు గొప్పగా చెప్పారు ఆయన గురించి. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. చాలా రోజులుగా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు. అంటే కేసుల విషయంలో ఈయన వల్ల కదా అన్ని కేసుల్లో ఇరుక్కుంది. పోతే మనం అంతా ఆయన చెప్పినట్టు ఆయన డైరెక్షన్లో నడుచుకోబట్టి కదా ఈ కేసులు అనేది. సహజంగా ఆయనకి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భార్యాబిడ్డలు అడుగుతారు, ఎందుకు వీళ్ళందరితో హాయిగా చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకుంటున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. అయితే అట్లనే విజయసాయి రెడ్డి పెద్ద మనిషి ఏం కాదు. ఆయనకి ఈ గెలికే పద్ధతులు ఉన్నాయి. కాస్త తేలుకొండి లాంటి వాడు. పోతే ఆయన మద్రాసులో కూడా ఆయన మిత్రులు ఆయన రూమ్మేట్స్ కొంతమంది నాతో చెప్పున్నారు. అది ఒకసారి నేను చంద్రబాబు దృష్టికి, నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళా. మద్రాసులో ఆయన ఒక చిట్ ఫండ్ కంపెనీ లాంటిది పెట్టి, మీరు చెప్పండి సార్ చెప్పండి, పెట్టి అదేదో కూడా చీట్ చేశాడని చెప్పి ఆయన రూమ్మేట్స్ ఆయన క్లాస్మేట్స్ నాకు బంధువులు కూడా వాళ్ళు. విజయసాయి రెడ్డికి సంబంధించి నాది ఆయనది విజయసాయి రెడ్డిది నాది ఒకే జిల్లా. అయితే ఇప్పుడు వాళ్ళ ఊరు అది సర్వేపల్లి, దానికి తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి పోయింది. మామూలుగా నెల్లూరు జిల్లానే కదా. ఆయన ముత్తుకూరు మండలం, మాది కావల్ దగ్గర. పోతే ఇప్పుడు ఈ బెదం మస్తాన్ రావు, పోతే ఇంకా చాలామంది ఆయనకి రూమ్మేట్స్, పోతే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా అక్కడ వెంకటాచలం మండలంలో ఒక అతను ఉన్నాడు. వెంకయ్య నాయుడు గారి స్వర్ణ భారతి ట్రస్ట్ ఉండే వెంకటాచలం మండలంలో అక్కడ నిడిగుంటపాలెం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనతో పాటు చదువుకున్నాడు. ఇంకో పెద్ద మనిషి ఇంకొక ఊర్లో ఉన్నాడు. ఆ ఇద్దరు ఈయన మద్రాసులో ఒకటి ఉంది. ఎవరికి ఇంతవరకు ఏ మీడియాకి అందని వార్తది. నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, వదిలేసే ఇవన్నీ మనకి ఎక్కడ ఇవన్నీ అన్నాడు. అంటే ఆయన సింపుల్గా తీసుకున్నాడు. అంటే కక్ష సాధింపు లేదు ఆయనలో, చంద్రబాబు నాయుడు గారిలో. అయితే విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే కంఫర్ట్గా లేడు ఆ పార్టీలో. అంటే మొదటి నుంచి మనం ఈయన వల్ల కటకటాల్లోకి పోవాల్సి వచ్చిందని, లేకపోతే ఈయన వల్ల ప్రజల్లో చులకనయ్యామని, అదేవిధంగా సరే ఈయన కోసం ఇంత త్యాగాలు చేస్తే, అంటే నేను ప్రధానమైన గజ దొంగ, ఆ గజ దొంగ తోడుగా నేను ఇంకొక దొంగగా ఉంటే మరి నాకు ఇచ్చే విలువ ఏంటి? నన్ను విశాఖ నుంచి మస్తాన్ రావు గారు చెప్పినట్టు బదిలీ చేశారు, ఇది పార్టీ పదవి. అట్లాగే పోతే ఆమె అసిస్టెంట్ కమిషనర్ లేడీ విషయంలో ఆ విషయంలో సహకరించలేదు. అట్లాగే పోతే తన మాట చెల్లుబాటు కాకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఏంటి, ఒక చిన్న స్టింగర్గా ఉన్నాడు, ఒక చిన్న మామూలు విలేకరిగా ఉన్నాడు. స్టింగర్ కాబట్టి ఇంకొంచెం ఈనాడులో వాటిలో కూడా ఏదో చేసినట్టు విన్నాను. చిన్న సైజు విలేకరి. నేను ఎక్కడ చార్టెడ్ అకౌంటెంట్ని. రాజశేఖర రెడ్డి గారు ఎంత గౌరవం ఇచ్చేవాడు. నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషిని సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చిపెట్టి మా అందరి మీద పెత్తనం అనేది అది భరించలేకపోయాడు. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఆయన అసహనంగా ఉన్నాడు. ఈయన అనేక సందర్భాల్లో విజయసాయి రెడ్డి రాజకీయాల్లో జగన్ పార్టీకి విడాకులు ఇస్తాడా అనేది మధ్య మధ్యలో వస్తున్నాయి. ఒక చిన్న ఇన్పుట్ సార్. సార్ చెప్పండి మస్తారావు గారు. లేదు సార్, అంటే విజయభాస్కర్ గారికి చెప్తాను, ఆయన సాక్షి టీవీకి సాక్షి పేపర్ కి మొత్తం ఎడిటోరియల్ డైరెక్టర్ గా టోటల్ ఇన్ఛార్జ్ గా కూడా చేశారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు పైగా శరత్ చంద్రారెడ్డి వాళ్ళ బంధువు, అది ఢిల్లీ లిక్కర్ కేసు, వీటన్నిటిలో బాగా జగన్ గారికి లాబియింగ్ చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఢిల్లీలో లాబియింగ్ రకరకాలుగా. అసలు ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఇంటికి ఇంకో పెద్ద మనిషితో కలిసిపోయి డైమండ్, పోతే ఇంకా చాలా గిఫ్ట్లు ఇవన్నీ ఉన్నాయి స్టోరీస్.
ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా జగన్ కోసం, వాళ్ళ తండ్రి కోసం ఆయన మొత్తం లైఫ్ అట్లా సుఖాలు పొందాడు, కష్టాలు పొందాడు, విజయసాయిరెడ్డి సంపాదించుకున్నాడు, అన్నీ ఉన్నాయి. ఇక వయసు వచ్చేసింది, అభియోగాలు ఎక్కువైనాయి, పోతే కేసులు యాక్టివేట్ అవుతున్నాయి. ఇక తన మీద దృష్టి, అంటే మన వ్యవహారిక భాషలో దిష్టి అంటారు, నజర్, తన మీద నజర్ పెట్టకుండా, అంటే ఫోకస్ పెట్టకుండా రాజీనామా చేసి కూర్చుంటే ఎవరు నన్ను వార్తల్లోకి తీసుకోరు, పట్టించుకోరు. కాస్త నా మీద ఈ కఠినమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఉండవు. కాబట్టి కొంత ఏదో ఇతరుల మెప్పు పొందడానికి, సానుభూతి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ రాజీనామాల వల్ల కేసుల నుంచి బయట పడేందుకు ఆస్కారం ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవమాన భారం ఎక్కువ అవుతుండే, అది మెయిన్ ఆత్మగౌరవ సమస్య. అట్లాగే అయోధ్య రామరెడ్డి గారు ఆయన వ్యాపారస్తుడు, కాంట్రాక్టరు. అయోధ్య రామరెడ్డి గారు కాంట్రాక్టరు, వ్యాపారస్తుడు. పోతే ఆయన అనేక పార్టీలకి సానుభూతి పడుగా ఉంటాడు, అనేక పార్టీలతో ఆయన చిలిమి చేస్తాడు. అయితే మధ్యలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యాడు. పోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు. పోతే ఇప్పుడు మరలా వ్యాపార సంస్థల మీద ఎవరు దృష్టి పెట్టకుండా, పోతే వ్యాపార సంస్థల మీద, అదేవిధంగా ఆయన కాంట్రాక్ట్లకు ఇబ్బంది రాకుండా, ఆయన బిల్లులకు ఇబ్బంది రాకుండా దీంట్లో అని వాళ్ళ భావన. అంటే వీళ్ళు చేస్తారా లేదా, వీళ్ళ ఆలోచనలు కార్యరూపం కలుస్తాయా లేదా, మెటీరియలైజ్ అవుతాయా లేదనేది వాళ్ళ ఊహలు. రైట్. మనతో పాటు నేను ఒకసారి గోసాల శ్రీనివాస్ గారితో మాట్లాడించే కంటే ముందు వైఎస్ఆర్సీపీ నేత మళ్ళీ లక్ష్మణ్ జాయిన్ అయ్యారు మనతో పాటు. అయితే ఫైనల్ కామెంట్స్ మీ దగ్గర తీసుకుంటా, మీ ఫైనల్ కామెంట్స్. ఫైనల్ గా విజయసాయి రెడ్డి రాజీనామాని, తర్వాత అయోధ్య రామరెడ్డి గారి రాజీనామాని మీరు ఎలా చూస్తా ఉన్నారు అనే కామెంట్స్ చెప్పేసేయండి. అలాగే చెప్పేసాడు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు ఏ ఎత్తులు వేసినా, ఎవరు ఏ పనులు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి గత 30 ఏళ్ళగా మీ కుటుంబానికి ఎంతో సేవలు చేశామని కాంగ్రెస్ లో నెహ్రూ కుటుంబాన్ని పొగిడిన వాళ్ళు ఉన్నారు, ఇందిరాగాంధీ దగ్గర చెప్పిన మాటలున్నారు, ఇందిరాగాంధీ గారికి ఎంతో ఉపయోగపడ్డారు, ఇందిరాగాంధీని కూడా అంతలో ఉపయోగించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉపయోగపడిన వాళ్ళు ఎవ్వరూ కూడా నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. రాజశేఖర రెడ్డి గారు ఉపయోగపడ్డారు, రాజశేఖర రెడ్డి గారిని ఉపయోగించుకున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా మొదటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఉపయోగపడ్డారు, వెన్నుముకలా ఉన్నారు, గైడ్ చేశారు, వ్యాపార సంస్థలన్నింటిలో కూడా గైడ్ చేశారు. అంచేత మరికి ఆయనకి కో అకంప్లిస్ కింద ఆయనకైతే ఆడిటర్లు ఎక్కడైనా సరే సత్యం కంప్యూటర్లో కూడా ఆడిటర్లు తీసుకుపోయారు. ఎక్కడ ఆడిటర్లు ఉన్నారో తప్పుడు స్టేట్మెంట్, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినప్పుడు తీసుకెళ్తారు. ఈయన ఆడిటర్, అఫీషియల్ ఆడిటర్ ఆయన కంపెనీలన్నింటికి. కాబట్టి ఇప్పుడు అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వచ్చేయడానికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవమానాలకి అన్నది ఊరికే సర్ది చెప్పుకోవడానికి బాగుంటుంది. మనం అందరం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈయనకి పడలేనప్పుడు వచ్చేయాలి కదా, ఆయన అధికారంలో ఉన్నప్పుడే. అంచేత ఆయనకి పాపం వెళ్ళిపోతూ షర్మిల గారు వీరికి ఎవరు విజయసాయి రెడ్డి గారు, నాయన నువ్వేనో చూసుకో కుటుంబాన్ని, నా అన్నయ్యనే అన్నప్పుడు అప్పటికే స్మెల్ చేసి ఉంటారు ఆవిడ. ఇది రాబోయే రోజుల్లో ఈయన ఓడిపోయే మనిషి. ఇప్పుడు తమకు ప్రయోజనమైన ఎత్తుగడలు వేయడం రాజకీయాల్లో అందరికీ తెలిసింది. ఈవేళ నేనే రాజకీయ పార్టీ వాడు చెందినవాడిని కాదు. భారతీయ జనతా పార్టీలో అయినా సరే విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో ఎన్ని చక్రాలు తిప్పారు. విజయసాయి రెడ్డి గారు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లేకుండా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళగలిగేవారు 5 సంవత్సరాలు. విజయసాయి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థల్లోని ప్రధానమైన నాయకుల్ని వాళ్ళు ఎక్కిన ట్రైన్ కుబిలోకి వెళ్ళిపోయేవారు, ఎవ్వరు వెళ్ళలేరు. ఎవరిని కూడా ఎలవ చేయలేని ప్రాంతాలకు విజయసాయి రెడ్డి గారు వెళ్ళారు. విజయసాయి రెడ్డి గారు చక్రాలు తిప్పడంలో అంతివేశం చేయాలి. అక్కడ మీ కేంద్రంలో అన్ని మంత్రులు కానీ మన యొక్క ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళేవారు. దాంతోపాటు నీతి ఆయోగ్ దగ్గరికి ఈయన వెళ్ళేవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా. సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర కూడా వెళ్ళలేరు. ఆయనకు సామర్థ్యాన్ని కూర్చోస్తాను, వ్యక్తిగతంగా ఆయన మీద ద్వేషం లేదు నాకు. ఆయన సామర్థ్యంలో విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉన్నంత సామర్థ్యం ఆయనకి లేదు. కానీ వాళ్ళు విజయసాయి రెడ్డి గారి యొక్క స్వప్రయోజనాలు ఉంటాయి, ఆ ప్రయోజనాలు ఏ బాధలు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మురిగిపోతున్న టైటానిక్ షిప్ లో ఎవరు ఎక్కువ ఉండరు, ఇద్దరికి ఇష్టం లేదు, జంప్ చేస్తారు. అంచేత ఈవేళ ఆయన వెంటనే రాజీనామా చేయడానికి ఆయన టు సేవ్ ది స్కీమ్ అవుట్ మన యొక్క ప్రయోజనాలు మన రాబోయే రోజుల్లో ఇంచేత సివియారిటీ ఈయన మీద ఏదైతే ఉంటుందో గాఢత, కేసుల గాఢత కానీ అధికార పక్షం యొక్క గాఢత కానీ తగ్గించుకోవడానికి కొంత వెసులుబాటుగా రాజీనామా చేసి వచ్చారు. ఆ విధంగా ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి కానీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి కానీ
ఆయన మీద విజయసాయి రెడ్డి మీద తీక్షణమైన కోపం కానీ తీక్షణమైన దృష్టి ఉండదు, అది డైల్యూట్ అవుతుంది. అదే అన్ని రాజకీయ పార్టీలో ఉంది. కాంగ్రెస్ ఓడిపోతే అక్కడి నుంచి ఇటు వచ్చేసేయడం, ఏ పార్టీ ఓడిపోతే అక్కడి నుంచి ఇటు వెళ్ళిపోవడం, అది కేవలం వారి యొక్క ప్రయోజనాలకు చూస్తారు. అధికారంలో పార్టీతో సఖ్యత పొందిన వాళ్ళు స్వప్రయోజనాలు, పరస్పర ప్రయోజనాలే. ఎవరు ఒకరి గురించి సేవ చేసేవాళ్ళు ఎవరు లేరండి. అన్ని దానాలు చేసుకుని, ఎక్కడో నా చిన్నప్పుడు కామరాజ్ నాడారు అనేవారు, కామరాజ్ నాడారు ఆయన ఏం ఆశించకుండా కాంగ్రెస్ కి త్యాగం చేశాడు, సేవలు చేశాడని. కాబట్టి ఈవేళ విజయసాయి రెడ్డి గారి యొక్క రాజీనామాలో అదొక ఎత్తుగడ. ఇందాక చెప్పారు మా తెలుగుదేశం నాయకులైనా, ఈవేళ అయోధ్య రామిరెడ్డి గారి రామ్కి ఆయనకి కాంట్రాక్ట్లు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎంతో వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని కూడా ఎక్స్పర్ట్స్ ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు కాకుండా బ్లాక్ లిస్ట్ లో కొంతమంది పెట్టేశారు. ఇంకా అయోధ్య రామిరెడ్డి గారు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళా. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళకి ఎలాగో వర్క్ ఇవ్వరు కాబట్టి ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వర్క్స్ లో కూడా ఈయన వెళ్తున్నారు. కాబట్టి అంచేత అక్కడ ఆ కూటమిలో ఉండకుండా, ఆ గ్రూప్ లో ఉండకుండా, ఆ లాబీలో ఉండకుండా బయటకు వచ్చేస్తే అంచేత కొంచెం పాజిటివ్ లుక్ ఉంటుంది. ఇగో నీకున్న అభ్యంతరం, అబ్జెక్షన్ ఒకటేనయ్యా, నీ అప్లికేషన్ మీద కొర్రీ వేశారు, నువ్వేమో జగన్మోహన్ రెడ్డితో ఉంటావు కదా అని అందరూ అనుకోకుండా ఉండడానికి ఇదొక వ్యాపార ప్రయోజనాలు, ఇక్కడెక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు, ఒక విశ్లేషకుడిగా నేను నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ డీటెయిల్. అంటే దాంట్లో చెప్పిన వాటిలో కూడా చాలా ఇన్ డీటెయిల్డ్ గా ఉన్నాయి. మేబీ మనం మాట్లాడాలని అనుకుంటే రైట్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ వైఎస్ఆర్సీపీ నేత దగ్గరికి. లక్ష్మణ్ గారు నేను వెళ్తానండి, కొంచెం వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్, అవినాష్ గారు మస్తాన్ గారు మీ దగ్గరికి వస్తా, మీరు వెయిట్ చేయండి ప్లీజ్. యా లక్ష్మణ్ గారు, విజయసాయి రెడ్డి రాజీనామా కావచ్చు, ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి గారి రాజీనామా కావచ్చు, మీరు ఎట్లా చూస్తా ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్స్ట్ భవితవ్యం ఏంది? ఎందుకంటే వైఎస్ఆర్ షర్మిల గారు వెళ్ళిపోతూ కూడా ఆవిడ చాలా క్లియర్ గా చెప్పినటువంటి మాట ఒకటి ఏమని చెప్పింది ఆవిడ, సాయి రెడ్డి అన్న నువ్వే జాగ్రత్త చూసుకోవాలి ఇకపై జగన్ అన్నని అనేటువంటి మాట అనేది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇకపై నా భవితవ్యం కేవలం వ్యవసాయం అనేటువంటి మాట అన్నాడు ఆయన. ఈ రోజున విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినా, లేదా మీరు అన్నట్టుగా అయోధ్య రామిరెడ్డి గారు రాజీనామా చేస్తానన్నా, లేకపోతే ఎవరు వెళ్ళిపోయినా వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోయింది. రాజకీయాల్లో ఏంటంటే చాలా మంది వరకు కూడా వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి పనులు ఏవైనా ఆగిపోయినా, లేదు రాజకీయంగా వ్యాపారాన్ని వృద్ధి రేట్లో చేసుకోవడానికి, బిజినెస్ చేయడానికి వచ్చిన వ్యక్తులు ఏం చేస్తారంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వైపు వెళ్ళి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికో వృద్ధి చెందించడానికో వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రజాసేవ చేయడానికి ఉన్న వ్యక్తుల్లో చాలా తక్కువ ఉంటారు. ఈ రోజున నేను విజయసాయి రెడ్డి గురించి తక్కువ మాట్లాడడానికి లేదు, అయోధ్య రామిరెడ్డి గారి గురించి తక్కువ మాట్లాడడానికి లేదు, అలాగే మా పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోయినా వాళ్ళ గురించి తక్కువ మాట్లాడడం, ఎందుకంటే అది వాళ్ళ హక్కు. వాళ్ళు ఏ పార్టీ అయినా మారొచ్చు, ఏ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, ఎవరికైనా స్వతంత్రం ఉంది. మేమేమంటే విజయసాయి రెడ్డి గారు 4 దశాబ్దాలుగా మన వైఎస్ఆర్ కుటుంబంలో ఆయన ఉన్నారు. ఆయన ఎన్నో విధాలుగా అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున 2 సార్లు రాజ్యసభకి వెళ్ళారు. మరి ఆయనకి ఎన్నో పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన్ని పార్టీలో వన్ ఆఫ్ ద పిల్లర్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మరి 2వ అత్యంత శక్తివంతమైన లీడర్గా ఆయన ఎదిగారు పార్టీలో. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్కి ఇచ్చారు, ఉత్తరాంధ్ర బాధ్యతలంతా ఆయనే తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో మరి పార్టీని కూడా బలోపేతం చేయడానికి కృషి చేశారు. సో మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మేమేదో విజయసాయి రెడ్డి గారు మంచివారు కాదన్నారు, కానీ అయోధ్య రామిరెడ్డి గారు మంచివారు కాదన్నా, లేదా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైనా అండి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వాళ్ళకి ఏవేవో ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాపార రీత్యా సంబంధాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి దీన్ని వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఆ స్వాతంత్రం ఉంది, మనకు కాదనడానికి లేదు. సో వెళ్ళిపోయిన దాన్ని ఏ విధంగా మనం వెళ్ళిపోయిన నాయకుల ప్లేస్లో ఏ విధంగా మనం బలోపేతం చేయాలి. సో వైఎస్ఆర్ పార్టీ దీంట్లో యువత ఎక్కువగా సామర్థ్యం కలిగినటువంటి యువత ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతే కొత్త నాయకత్వాన్ని పెంపొందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇస్తారు. ఈ రోజులు చూస్తే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఆ స్థాయి నుంచి వ్యక్తుల్ని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఇచ్చినటువంటి వాదంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు రూలింగ్ చేసినటువంటి 4 సార్లు ఎక్కడ టీడీపీ పార్టీ ఎవరికి ఇవ్వలేదే. అందరికి 100 కోట్లు
టీడీపీ పార్టీ ఎన్టీఆర్ ఎంతమందికి టికెట్లు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇవ్వలేదు, నిన్న గెలిచిన వాళ్ళు ఎంతమంది యువకులు ఉన్నారు? నాకు తెలిసి లక్ష్మణ్ గారి ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. రైట్, మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారి దగ్గర నుంచి కంక్లూజన్ తీసుకుందాం. ఇటు విజయసాయి రెడ్డి రాజీనామా ప్లస్ అయోధ్య రామిరెడ్డి గారు ఏం పరిస్థితి ఏమంటారు రానున్నటువంటి రోజులు? లక్ష్మణ్ గారు I'll come back. Time we are running really short time now. I'll come back again. మస్తాన్ గారు మీ దగ్గర నుంచి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడిస్తా, ప్లీజ్ వెయిట్. మస్తాన్ రావు గారు. హలో. మస్తాన్ గారు సార్, ఇప్పుడు నేను ఇందాకే చెప్పా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయాణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అది పార్టీలో ఒక రకమైన నైరాశ్యానికి దారితీసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏంటంటే విజయమ్మ గారి దగ్గర నుంచి షర్మిల గారు, విజయసాయి రెడ్డి గారు, అంటే మిగతా వాళ్ళు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే వీళ్ళు ఎందుకు మెన్షన్ చేశారంటే వాళ్ళేమో ఫ్యామిలీ పార్టీ, విజయమ్మ గారు అండ్ షర్మిల గారికి సంబంధించి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారేమో జగన్ గారితో కలిసి అనేక కష్టాలు నష్టాలు ఎదురు చూశారు. ఆయనతో పాటు బెయిల్ దొరకపోవడంతో ఆయనతో పాటు జైలు ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి కూడా పురోగతి సాధించడంలో ఆయన కీలక పాత్ర వహించారు. మూడోది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారేమో ఇంకోటి కూడా చెప్తారండి, దీనిలో మోపిదేవి వెంకటరమణ గారు కూడా జగన్ గారి కోసం జైల్లో వచ్చి ఆ తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆయన కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అదేవిధంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారేమో పక్కనేమో ఫ్యామిలీ రిలేషన్ ఉంది దూరమో దగ్గర, బట్ ఆయన కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవిని రాజీనామా చేసి వచ్చి జాయిన్ అయ్యారు. అది కూడా మనం చూడాలి. సో ఇన్ని త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేది పార్టీపై తీవ్ర ప్రభావం చూస్తున్నట్టులో ఎటువంటి సందేహం లేదు. అది 11కు వచ్చినందువల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇస్తున్న ప్రాధాన్యత లోపం వల్ల జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? వెళ్ళే వాళ్ళందరూ వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్తుంటారు. వాడిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అదే చెప్పారు, బయటకు వెళ్ళిన తర్వాత విమర్శిస్తూ ఉంటారు. ఆయన చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ ప్రకారం ఆయన పనిచేస్తున్నారు, మా మాట వినే పరిస్థితి లేదు అని చెప్పారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మామూలు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, కృష్ణదేవరాయలు గారు కానీ, బాలశౌరి గారు కానీ, వీళ్ళందరూ కూడా జగన్ సన్నిహితంగా మెలిగిన వాళ్ళే. బాలశౌరి గారు అయితే ఇంకా చాలా సన్నిహితంగా ఉన్నారు నిజానికి చెప్పాలంటే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణించి తర్వాత ఆయనతో కలిసి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంతర్మతనం ప్రారంభమయ్యే అవకాశాలు దీనిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అది రానున్న రోజుల్లో నిర్ణయిస్తుందని నేను చెప్తాను. రైట్ మస్తారావు గారు. రైట్, విజయభాస్కర్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఈ ఇద్దరి పైన కంక్లూజివ్ గా. లక్ష్మణ్ గారు మీ దగ్గరికి వస్తా. నెక్స్ట్ పూర్తిగా విజయసాయి రెడ్డి గారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు వార్ధక్య ఛాయలు, మరొక వైపు కేసుల ప్రభావం, పోతే మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పూర్తిగా నిరాదరణ, పోతే అవమాన భారంతో కుంగిపోతున్నాడు. పైగా ఈ మధ్య మరలా లేటెస్ట్గా అసిస్టెంట్ కమిషనర్ ఒక లేడీ విషయంలో జరిగిన కేసు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో ఆయన చాలా ఆయన పూర్తిగా ఆయన అంతరంగం అంతా కలతతో ఉంది. ఆ పరిస్థితుల్లో ఆయన మొత్తం ఆ సీరియస్నెస్ లేకుండా ఉండేదానికి, ఇతరుల దృష్టి తన మీద పడకుండా ఉండేదానికి, పోతే ఏదో పాపం ఏదో విరమించుకున్నాడు, వ్యక్తిగత నిర్ణయం అంటున్నాడు. కానీ ఇందులో ఏ అర్థాలు ఉన్నాయో, రాజకీయంగా ఏ ఒత్తిళ్ళు ఉన్నాయో ఎవరు చెప్పరు. ఇదంతా నా వ్యక్తిగత నిర్ణయం అంటారు, తర్వాత మళ్ళా డెసిషన్ మార్చుకుంటుంటారు. చాలామంది ఇదే మాట చెప్తుంటారు ఈ కేసులు ఉండేవాళ్ళు. తర్వాత రేపు మళ్ళీ ఇంకొక మంచి ఎవరన్నా అవకాశం ఇస్తామంటే మళ్ళీ అటు జంపు కాకుండా ఉండేది ఏమి ఉండదు. ఈయనకి నిన్న మొన్నటి దాకా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన పెద్ద మనిషి ఈరోజు పెద్ద ఎత్తుగడలో భాగం. తన వ్యక్తిగత మనుగడ కోసం, తన వ్యక్తిగత కేసుల నుంచి, తన వ్యక్తిగత ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ మాత్రమే. అదేవిధంగా ఈయన అయోధ్య రామిరెడ్డి గారు ఏంటంటే తన బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఉండేదానికి, తన కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఉండేదానికి, తన బిల్లులు ఆపకుండా ఉండేదానికి, పోతే తను కొత్త కాంట్రాక్టులు పొందడానికి
తను స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఎప్పట్లాగా కాంట్రాక్టులు చేసుకోవడానికి ఆటంకంగా ఉంటుంది కాబట్టి వైసీపీలో ఉండడం. ఇప్పుడు దానికి రాజీనామా. వీళ్ళంతా నమ్మదగ్గ మనుషులు కాదు, ఎప్పుడు వీళ్ళు ఆశయాలు ఉన్న మనుషులు కాదు, ఆశలు ఉన్న మనుషులు. కాబట్టి ఆశయాలకి భారతదేశంలో కాదు ప్రపంచం అంతా పోరాటం జరుగుతుంది కాబట్టి వీళ్ళు రిజైన్ చేసి బయటకు వస్తారు అంతే. రైట్. చివరిగా వైఎస్ఆర్సీపీ నేత దగ్గర నుంచి కామెంట్స్ ఇందాం. లక్ష్మణ్ గారు. అదే చెప్తున్నా సార్, ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయినారు, వెళ్తారు, వాళ్ళ వ్యక్తిగత కారణాలతో వెళ్తారు. ఈ రోజున పార్టీ ఒకలో ఇద్దరు లేదంటే పార్టీలో కొంతమంది వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా మరి నిరుత్సాహంలో కానీ లేదంటే పార్టీ స్థాయి క్యాడర్ కూడా ఎక్కడ తగ్గదు. మెయిన్ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ బలం ఉంది, కార్యకర్తల్లో మరి ఎక్కడ చూసినా కార్యకర్తల బలం ఉంది. కాబట్టి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఈ రోజున ఆ విజయసాయి రెడ్డి గారి ప్లేస్ లో ఇంకొక నాయకులు వస్తారు, రాజేశ్వరరామరెడ్డి ప్లేస్ లో ఇంకొక నాయకులు వస్తారు. నాయకులకు పదవి లేదు కదా, నాయకులకు పదవి లేదు. మీరు అఫ్కోర్స్ అనొచ్చు, ఈ రోజు రాజేశ్వరరామరెడ్డి గారు డబ్బులు ఖర్చు పెడతారంటే నేను అదే చెప్తాను. మీ సైడ్ ఆడియో సరిగా లేదు లక్ష్మణ్ గారు. రైట్, నాకు తెలిసి ఆయన దగ్గర నుంచి ఆడియో సరిగా లేదు. ఫైనల్ గా నరసింహారావు గారు, ఈ రాజీనామాలు వినిపిస్తారు. ఈ రాజీనామాలు జగన్ మీద చూపెట్టే ప్రభావం మీరు సింగిల్ లైన్ లో చెప్పాలంటే కంక్లూజివ్ ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి రాష్ట్ర విభజన, రాష్ట్ర ప్రయోజనాలు అనేది తెరమరుగు వస్తుంది. ఒక విధంగా వ్యక్తిగత కక్షలు, ఒక విధంగా అనేక విషయాల్లో డిఫరెన్స్ ఐసోలేట్ అవుతున్న పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల స్థితి కనబడుతుంది. ఏమైనా ఇప్పటికైనా వాటిని అధిగమించి రాష్ట్ర విభజన ప్రయోజనాన్ని, ఆ విధంగా రాష్ట్ర ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా ఆలోచిస్తారా లేదా అనేటువంటిదే ఆ రాజకీయ పార్టీల ముందున్న సవాల్ ఒకటి. రెండు, జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక విధంగా బలహీనపడుతుంది అనేది నిరంతరం కనబడుతుంది. చాలా ముఖ్యమైనటువంటి వాడు కూడా చివరికి ఆ పార్టీ నుంచి, ఆ నాయకుడి నుంచి దూరం అవుతున్నటువంటి పరిస్థితి వాస్తవం. కాబట్టి వైఎస్ఆర్సీపీ పరిస్థితి, జగన్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి భేదాలు ఒక పార్టీ కావచ్చు, కుటుంబానికి అండగా ఉన్నటువంటి వాడు కూడా చివరికి కుటుంబం నుంచి దూరం అవుతున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అంధకారంగా ప్రశ్నార్థకమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ పొలిటికల్ థాట్ లో పాల్గొన్నందుకు విజయ్ భాస్కర్ గారికి, లక్ష్మణ్ గారికి, మస్తానరావు గారికి, నరసింహారావు గారికి, అదేవిధంగా గోసాల శ్రీనివాస్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక 2 అంశాలు మనం తీసుకున్నాం ఇవాళ పొలిటికల్ థాట్ లో. మొదటిది, ఏపీకి రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఏదైతే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు వాటిలో ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావచ్చు, లేదా స్పెషల్గా వాళ్ళకి ఇస్తానన్నటువంటి స్పెషల్ ప్యాకేజీ కావచ్చు, లేదా ఆ ఫండ్స్ ఏవైనా కావచ్చు, రెండింటిని 2 పార్టీలు విస్మరించినట్టుగానే కనిపిస్తాం. ఇన్ఫ్యాక్ట్ కేంద్రంలో ఉన్నటువంటి 3వ పార్టీ. ఇక 2వ అంశం, విజయసాయి రెడ్డి లేదా వీఆర్ ఎట్ టు కన్ఫర్మ్ అయోధ్యరామిరెడ్డి గారి రిజిగ్నేషన్ అనేటువంటిది. కానీ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా తిరుగులేనటువంటి చాలా పెద్ద ఏమంటారు, ఇది దెబ్బగానే మనం చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే హిట్ వికెట్ అని నేను ఇందాక పోల్చా, అదే హిట్ వికెట్ లాగే చూడొచ్చు. చూద్దాం రానటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అడుగులు వేస్తారనేటువంటిది. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.